బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంతకోట ఆత్మ ప్రణామాలు. మరి మనందరం కూడా చక్కగా ఈరోజు ధ్యానం కోసం సమావేశమయ్యాం. మరి మేడం సీతాకుమారి గారు మనకి గత 2 రోజులుగా హృదయ జ్వాల అనేటువంటి టార్కమ్ సెరేడారియన్ గారిది అద్భుతమైన పుస్తకం గురించి తెలియచేస్తున్నారు. అందులో ఉన్న అత్యద్భుతమైన విషయాలు. మరి ఈరోజు మనకి 3వ రోజు కూడా మేడం వచ్చారు. ఈరోజు మన చేత ముందుగా ధ్యానం చేయిస్తారు. తర్వాత మనకి హృదయ జ్వాలలోని మిగిలిన జ్ఞానాన్ని మనకి అందజేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మేడం గారికి మనం కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేద్దాం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి, గురుపత్నికి మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరి ఎంతో అద్భుతంగా 2 సంవత్సరాల నుంచి అలా కంటిన్యూగా ఈ డయస్ని ఉపయోగించున్నారు. ఎంతో మంది మాస్టర్లను తీసుకొచ్చి మరి అంతటి గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. రాధా మేడం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ అయిన మరి ధ్యాన మిత్రులందరికీ కూడా వేల వేల ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇవాళ హృదయ జ్వాలలో మనకు టార్కమ్ గారు ఇచ్చిన గైడెడ్ మెడిటేషన్ చేద్దామండి. అందరం చేసుకుందాము. మరి మన ప్రయాణము కట్తాల్ పిరమిడ్లోకి వెళ్ళి కింగ్ చార్ మీద కూర్చుని చక్కగా సామూహిక ధ్యానంలో పాల్గొందాము. హాయిగా కూర్చుందామండి. మహేశ్వర మహాపిరమిడ్ అది కూడా సంకల్ప ధ్యానం జరుగుతుందండి రోజు. మరి మహిళా ధ్యాన మహాచక్రం 11 రోజులు ఎంతో అత్యద్భుతంగా ప్రపంచమంతా కూడా తరలి వస్తున్నారు మహేశ్వర మహాపిరమిడ్లోకి. మరి మనం కూడా తరలి వెళ్దాము. ఆ మహాపిరమిడ్ యొక్క ప్రాంగణం సర్వాతి సుందరంగా అలంకరిస్తున్నారు. ఆ భోజనశాలంతా కూడా కదంబ వృక్షాలతో మరి అమ్మవారికి ఇష్టమైన పుష్పాలను అందిస్తూ ఉంటాయి. కదంబ వనవాసిని అమ్మ ఎక్కడ ఉంటుందంటే కదంబ వనవాసిని అని ఆ కదంబ వనంలోనే అమ్మ కలువే ఉంటుందంట. అందుకే మన జగదీశ్వరి మేడం కూడా ఎన్ని మొక్కలో కదంబ వృక్షాలన్నీ కూడా నాటించడం జరిగింది విశ్వకాంతి పిరమిడ్లో. అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే ఖచ్చితంగా అమ్మవారి యొక్క గజ్జల సౌండ్ ప్రతి ఒక్కరూ అనుభూతి చెందడం జరిగింది. అందుకే పత్రి సారు మనకి మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణం అంతా కూడా కదంబవనంతో నిండి ఉంటుంది. చక్కగా కింగ్ చాంబర్ మీద మనం అందరము సామూహికంలో కూర్చున్నాము. సామూహిక ధ్యానంలో స్థిర సుఖ ఆసనము, సుఖమయ ప్రాణాయామం. సహజంగా కళ్ళు మూసుకుందామండి. దీర్ఘంగా 2 శ్వాసలు వదిలి శ్వాస మీద ధ్యాసతో లయమైపోదాము. దీర్ఘంగా శ్వాస తీసుకుందామండి. మన లోపటికి ప్రయాణం చేద్దాం. కింగ్ చాంబర్ ప్రాంగణంలో అంతా కూడా ఆశ్రమ మాస్టర్స్తో నిండి ఉన్నారు. ఎక్కడైతే మహాయజ్ఞం జరుగుతుందో అక్కడ దేవతలందరూ కొలువై ఉంటారని చెప్పారు. దేవతలు అంటే మాస్టర్సే. చాలా ప్రశాంతమైన వాతావరణం. శరీరం అంతా ఒక శక్తి వలయంతో కట్టబడేసింది.
సహజ శ్వాసను గమనిస్తూ మన తలపై ఒక అడుగు ఎత్తులో ఒక నీలి జ్వాల, ప్రకాశవంతమైన జ్వాలని గమనిద్దాం. మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఎనర్జీ, అక్కడున్న మాస్టర్స్ యొక్క ఎనర్జీ, విశ్వం నుంచి విశ్వమయ ప్రాణశక్తి ఆ మహాజ్వాలకి కనెక్ట్ అయిపోయింది. పూర్తిగా ఎనర్జీతో నీలి జ్వాల నెమ్మదిగా మన బ్రహ్మరంధ్రం చోటికి ప్రవేశిస్తుంది. ఆ జ్వాల కాంతి లోకాల నుంచి వచ్చే ఆ కాంతి నీలి కాంతి, ఎరుపు కాంతి, పసుపు కాంతి, ఆ కాంతిని గమనించండి. నీలి కాంతిని, ఎరుపు కాంతిని, పసుపు కాంతిని. మూడు కాంతులు కలిసిపోయి మూడు మెలితిరిగి ప్రకాశవంతమైన కాంతి ఆ జ్వాల ఎలా వెలుగుతుందో ఆ మూడు కలర్స్ కలగలిపి ఎలాంటి కలర్ కనిపిస్తుందో గమనిస్తాం. ఆలోచన వచ్చిందని వెంటనే మళ్ళీ శ్వాస మీద ధ్యాస. ఆ కాంతి యొక్క వేడి సెగలు మన శరీరానికి చోకుతున్నాయి. అక్కడ చల్లని ప్రదేశంలో కూర్చున్నాను. మన శరీరం అంతా కూడా వేడి సెగ తగిలి వెచ్చగా ఉంది. ఆ మహాపిరమిడ్లో ఆ కింగ్ చాంబర్ మీద లైట్లు అన్నీ ఆపేశారు. మన జ్వాల పైన వెలుగుతుంది. ఆ చీకటంతా కరిగిపోయి ప్రకాశవంతమైన కాంతితో
దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అలాగే ఒక అగ్ని జ్వాలలో కూర్చున్నప్పుడు ఎలాగైతే వేడి శాఖలు తగిలితే శరీరం అంతా వేడెక్కుతుందో అలా ఊహించుకోండి. శరీరం చుట్టూ కాంతితో మెరిసిపోతూ కనిపిస్తుంది మన శరీరం. ఆ జ్వాల ప్రకాశవంతంగా మన శరీరం అంతా ఆవరిస్తుంది. మన లోపలికి ప్రతి కణములోకి, ప్రతి నాడిలోకి మొత్తం ఎనర్జీ అంతా ఆ కాంతితో నిండి ఉంది. మొత్తం సహస్రారం దగ్గర నుంచి కాలి బొటన వేలు వరకు 2,72,000 నాడులున్నాయి. మొత్తం శరీరం అంతా ఒక్కసారి భావన చేయండి. ఎక్కడన్నా మనకి ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ ఆ కాంతిని ప్రసరింపచేద్దాం. ఒక్క నిమిషము మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఆ జ్యోతిని అక్కడే స్థితం చేద్దాం. ఆ ప్రదేశం అంతా వేడి సెగతో వెచ్చగా తగులుతున్నట్టు అనిపిస్తుంది. ఏ భాగం అయితే మనకి ఇబ్బంది పెడుతుందో ఆ భాగం అంతా వేడిగా ఎక్కడైతే శరీరంలో బ్లాక్స్ ఏర్పడ్డాయో మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బంది కలుగుతుందో అక్కడక్కడికి ఆ జ్యోతిని తీసుకువెళ్ళి ఒక్క నిమిషం గమనిద్దాం. మొత్తం ఆ కలశాన్ని, ఆ జ్యోతి కలశాన్ని, ఆ జ్యోతిని ప్రతి భాగానికి కదపండి. సహస్రారము విశుద్ధము
అనాహతము, మణిపూరకము, స్వాదిష్టానం, మూలాధారం. ఏడు చక్రాసు మన వెన్నుపూసలో ఉన్న 32 పూసలు కనెక్ట్ అయ్యి పూర్తి ఆ జ్వలాకాంతిలో పరిశుద్ధమవుతున్నాయి. మన నాడీ మండలం అంతా పరిశుద్ధమవుతుంది. మొత్తం శరీర భాగానంతటికీ కూడా ఆ జ్వాలాకాంతిని ప్రసరింపచేద్దాం. శరీరం అంతా చాలా చాలా తేలికగా అయిపోయింది. ఆ చల్లని ప్రదేశంలో వెచ్చని జ్వాల యొక్క సెగలు తగిలి శరీరంలో ఉన్న నాడీ మండలం అంతా శుద్ధి కలిగి అసలు శరీరం ఉన్నదా లేదా అనే భ్రమణ కల్పిస్తుంది. మరి ఆ జ్వాలని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అలాగ తిప్పుతూ గమనించండి. శరీరం అంతా ఒక కలశంలాగా చూడండి. మీలో ప్రతి కణాన్ని, ప్రతి నాడిని స్వస్థతపరుస్తూ శరీరం అంతా ఒక కలశం. ఆ కలశానికి 12 సుగుణాలు సంపూర్ణంగా ఆ సుగుణాలని పెంపొందించుకున్నాం. కలశము చుట్టూ 12 రేకులు, 12 సుగుణాలు. మొత్తం మన శరీరం అంతా ఒక కలశంలాగా చూడండి. చుట్టూ 12 రేకులు, మధ్యలో హృదయ జ్వాల. ఆ జ్వాల నుంచి ప్రసరించే ఎరుపు కాంతి, నీలమ కాంతి, పసుపు కాంతి, పంచరంగులతో ఆ రేకులన్నీ కూడా దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆ సుగుణాలు 12 సుగుణాలతో సంపూర్ణమైన ఒక కలశంలాగా హృదయ జ్వాలతో దేదీప్యమానంగా వెలుగుతుంది మన దేహం. ఎరుపు జ్వాల
మనలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పసుపు జ్వాల మన మేధస్సుని క్లీన్ చేసి ఆ మనోమానసాన్ని పూర్తిగా హృదయ జ్వాలలో నింపి ఉంచుంది. ఇప్పుడు వరకు ఆ మానసం అదో మానసంగా మనల్ని ఇబ్బందులు పడుతూ ఉంది. ఎప్పుడైతే మనము ఈ శుగుణాలని పెంపొందించుకున్నామో అది జ్వాలా మానసంగా మారిపోయింది. మనసు హృదయము ఏకమై మనలో ఉన్న సహజావబోధ నిరంతరము ఎంతో జ్ఞానాన్ని అందివ్వడానికి మన లోపడున్న చైతన్యము తహతహలాడుతూ ఉంటుంది. ఆ అడ్డుగోడను ఎప్పుడైతే తీసేసామో ప్రతి క్షణము మనము అవధులు లేని ప్రేమని అందరికీ అందిస్తూ ఉంటాం. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళని ఆదుకుంటూ ఉంటాం. ఒక సామూహిక చైతన్యాన్ని తీసుకురావడానికి మన శక్తి మేర శ్రమిస్తూ ఉంటాం. నీలి జ్వాల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎరుపు జ్వాల మన నాడీ మండలం అంతా కూడా శుద్ధి జరుగుతుంది. ఈ అన్ని శృంగులాన్ని పెంపొందించుకున్నాము. దేదీప్యమానంగా వెలుగుతున్నాము, ప్రకాశమానంగా వెలుగుతున్నాము. అలా తయారైనప్పుడు మనము చిదానంద రూపం శివోహం 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 అని ఆదిశంకరాచార్య ఈ యొక్క నిర్వాణ శక్తాన్ని మనకు అందించారు. ఇవేమీ నేను కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను అనేవాడిని ఒక్కడనే ఉన్నాను. ఈ శరీరం తయారయ్యింది. మళ్ళీ నేను అనేవాడు పైకి వెళ్ళిపోయిన తర్వాత భూగర్భంలోకి వెళ్ళిపోతుంది ఈ శరీరం. మరి ఇక్కడ తయారైన ఈ శరీరం ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఈ నేను. అందుకని ఇవేమీ నేను కాదు. నేను అంటే ఎవరయ్యా? చిదానంద రూపం శివోహం శివోహం శివోహం. నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి. ఈ మేనుతో పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏదో ఒక వాహకం ఉండాలి కాబట్టి శరీరాన్ని ఎంచుకుని భూమి మీదకి వచ్చింది. నేర్చుకోవలసిన పాఠాలన్నీ నేర్చుకుని వెళ్ళిపోతున్నాం. మరి దీన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోతున్నాం. అందుకని ఇదేమీ నేను కాదు. చిదానంద రూపం శివోహం శివోహం.
मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न चास्तोस्त्रजिह्वान चघ्राणनेत्रं न च नों न भूमन्न तेजो न वायुः चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंयो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वाक्पाणिपादो न चोपस्थपायुः चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागं न मे लोभमोहो मदो नैव मे नैव माचर्यभावः न धर्मो न चार्दो न कामो न मोक्षः चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मास्त्रो न तीर्थं न वेद न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्तः चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहम् न मृच्छन्न शाका न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न च सङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं 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 ఇవేమీ నేను కాదు. ఈ 27 తత్వాల గురించి కూడా ఈ నిర్వాణ శతకంలో చెప్పడం జరిగింది. అవి ఏమీ నేను కాదు, వాటిని నేను ఉపయోగించుకునే నాలో ఉన్న దివ్య ప్రజ్ఞని మేల్కొల్పుకోవడానికి ఈ దేహాన్ని తెచ్చుకున్నాను, ఈ నాడీ మండలాన్ని తెచ్చుకున్నాను. ఇవన్నీ వీటితోటి జ్ఞానాన్ని పొంది మరి వాటిని వదిలిపెట్టి నేను ఆనంద స్వరూపుడిగా తయారయ్యి నా నిజస్థానానికి నేను పయనమై వెళ్ళిపోతున్నాను. మరి ఆ సత్యం తెలియక నేను అనే ఈ శరీరాన్ని పట్టుకుని ఆ ఇంద్రియాలతోటి ఆ మనసు, ఆ బుద్ధి, ఆ చిత్తాన్ని లో పడి మనము ఆ మనోమానసం అదో మానసంగా మనం తయారు చేసుకుంటున్నాం. దాన్ని జయించి బయటపడే మార్గాన్ని చూపించేదే మన హృదయ జ్వాల, ఆత్మజ్వాల. ఓకే అండి. 2 చేతులు విప్పి 2 కన్నెరెక్కల మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరిచి అరచేతిని చూసుకుందాం.
మరి గట్టిగా ధన్యవాదాలు చెప్పుకుందామండి. అద్భుతంగా ఉంది. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇంకా అలా ఉండిపోవాలనిపించింది అదే అదే రోజు ధ్యానం చేస్తుంటే. ఇది నిర్వాణ షట్కం మీద క్లాస్ చెప్తాను మేడం. అలాగే అమ్మా. మొత్తం 6 శ్లోకాలు ఉంటాయండి. అలాగే 6 శ్లోకాలు మనం ఒక గంట అదే గంట అలాగే. క్లాస్ కాబట్టి ఎప్పుడో ఒక రోజు నుంచి పెట్టుకుందాం. తప్పకుండా. మీకు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చెప్తే ఏంటి భజగోవిందం గురించి, వీర అలాగే. బ్రహ్మేంద్ర స్వామి గురించి అన్ని కూడా అలాగే. చెప్పుకుందాం. అలాగే. మరి నేను మనం మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. రేపు నుంచి ఆ, వేరే మేడంని అడిగా ఇంతకు ఉమ్, ముందే. అవి అయిపోయాక ఓకే. మళ్ళీ నేను కాల్ చేస్తాను. ఆ, ఓకే. థ్యాంక్ యూ. మరి మరి మేడం గారు మన చేత ఓకే. చక్కగా మెడిటేషన్ చేయించారు. మనకి ఇప్పుడు మరి చక్కటి జ్ఞానాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. మరి మేడం గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. మనకి చక్కగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు గౌరకం సరాయ నారాయణ గారు. మరి హృదయ జ్వాల అనే గొప్ప పుస్తకాన్ని మన జీవితాన్ని మార్చేస్తుందండి. ఈ బుక్ చదివినప్పుడు నన్ను నేను జడ్జిమెంట్ చేసుకోవాలి. అసలు నేను ఇలా ఉన్నానా, నేను ఇంకా 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 సరి చేసుకోవాలి, నేను ఇంకా ఇలా ఉన్నానా అని ఎప్పటికప్పుడు నా మీద నాకు జడ్జిమెంట్ ఏర్పడిందండి. ప్రతి క్షణము నేను ఇలా ఉన్నానా, ఈ సుగుణాలను నేను పరిపూర్ణంగా నేను ఆచరించగలుగుతున్నానా అని ఎప్పుడైతే జడ్జి వచ్చిందో, అంతకుముందు అయితే ఏదో క్లాస్ అయితే చెప్పేసి వచ్చేసేవాళ్ళం. అది ఎంతవరకు మనం ఆచరిస్తున్నామో అని ప్రతి పాయింట్ కూడా మనల్ని మనం సరి చేసుకోవడానికి ఎంత అద్భుతంగా మనకి ఈ బుక్ ఉపయోగపడుతుందండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ని కొని మనం కొన్ని మాత్రమే మనం చదువుకోగలుగుతాం, కానీ మరి బుక్ అంతా చెప్పడం అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని ఆచరించాలి, చదవాలి. మరి ఇంకా 4 ఉన్నాయండి, 5 ఉన్నాయి. మనము ఈ సుగుణాలు చెప్పేసుకున్న తర్వాత మరి ఈ సుగుణాలని మనము సంపాదించుకుంటున్నాము. ఈ అధో మానసాన్ని మనము హృదయంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ హృదయము మనం చెప్పుకున్నాము నిన్న, మనసుతో ఉంటే ఎన్ని కష్టాలు వస్తాయి, అలాగే హృదయంతో ఉన్న ఎన్ని కష్టాలు వస్తాయి. మనసు హృదయం కలిసిన తర్వాత మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో అది కళ్ళకు కట్టినట్టు చూపించేశారండి ఈ బుక్లోని. 2 మనం సరి సమానంగా వాడుకున్నప్పుడు మనకి ఎన్ని అద్భుతాలు సృష్టించి ఇస్తుందో ఈ మనసు. ఈ అధో మనసుని మనము ఉన్నత మనసుగా తీర్చిదిద్దుకుంటాము ఈ యొక్క 12 సుగుణాలతో. సామూహిక ప్రేమ, మరి వినయము, సేవ, సహనము, శ్రమించడము, ఓర్పు, ఆధ్యాత్మిక తాదాత్మ్యం గురించి చెప్పుకున్నాము. ఇంకా కరుణ. ఈ కరుణ మరి ఏంటి అంటే, కరుణ అంటే ప్రకృతిలోని అన్ని జీవులు ఆత్మలతో ఒక్కటిగా కలిసి ఉండడమే కరుణ అంటే. అన్ని సర్వజీవుడి కోటితోటి కూడా కలిసి ఉండడమే కరుణ అంటే. ప్రతి ఒక్క జీవుని ప్రేమించడమే. మరి అందుకనే మనకి ఈ శాకాహార ర్యాలీలు ఎక్కడో ఒక చోట రోజు జరుగుతూనే ఉన్నాయండి. మరి ఒక కంకణం కట్టుకుని వచ్చారు పత్రి గారు. ఇప్పుడు నమస్కారం పెట్టి ధ్యానం అయితే అందరూ బాగానే చేస్తున్నారు. మాట మీద ధ్యాస పెట్టాలి ముందు. మాట మీద ధ్యాస. అలాగే మనం అందరం కూడా శాకాహారులుగా తయారు చేయాలి. ప్రతి ఒక్క జీవి కూడా భూమి మీద ఆనందంగా జీవించడానికి వచ్చాయి. మరి అవి ఆనందంగా జీవించే వరకు నేను భూమి మీద ఉంటానని ఆయన శబ్దం చేస్తున్నారు. ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. మరి ఆ మహాత్ముడు ఆ జీవులందరినీ రక్షించడానికి వచ్చారు. ప్రతి ఒక్క మహాత్ముడు చెప్పారు కానీ ఇంత దీక్ష తీసుకోలేదు. తప్పని చెప్పారు కానీ ఇంత దీక్ష తీసుకోలేదు. కానీ ఆ సత్యాన్ని మరి భయం లేకుండా ధైర్యంగా బల్లగుద్ది చెప్పి ప్రపంచం అంతటిని కూడా ఒక తాటి మీద నడిపించాలని ఒక దృఢ సంకల్పంతో మన సద్గురువు ఈ భూమి మీదకి వచ్చి మరి ఇంతమంది నాయకుల్ని ఎంచుకుని మరి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా ఆచరించేలాగా ఆయన ఎంత ప్రణాళికని చక్కగా ప్రణాళికాబద్ధంగా మరి అందరినీ కూడా తయారు చేసి అందరూ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని వర్క్ని చేస్తున్నారు. ఆయన హాస్టల్గా అందరినీ గమనిస్తూ ఆయన కూడా మనతో పాటు వర్క్ చేస్తూ మరి ఈ భూమి మీద ఒక సత్యయుగం రావాలి, ప్రతి జీవి ఆనందంగా జీవించాలని కరుణ కలిగి ఉండేలాగా ప్రతి ఒక్కల ఆత్మలోని కరుణ ఎప్పుడైతే కలిగిందో ఎవ్వరూ ఏ జీవిని హింసించరు, మాటలతో ఎవరిని కూడా హింసించరు. మాటల హింస కూడా ఎంత మరి హింసకి ఏమాత్రమూ తక్కువ కాదు మాటల హింస.
మాటల ద్వారా ఎంత పొల్యూషన్ ఏర్పడుతుంది. శబ్ద కాలుష్యము ఈ యొక్క టీవీల్లో వచ్చే ఆ వికృత చేష్టలు అని అంటే ఆ నెగటివ్ ఎనర్జీ ఎంత పొల్యూషన్ తెస్తుందంటే అంత పొల్యూషన్ తెస్తుంది. ఆ సీరియల్లో ఉన్న ఆ భావాలు, ఆ కసి, కోపము ఇవన్నీ కూడా నాటకం అయినా కానీ అవి నిజ జీవితంలో జరిగినట్టు ఆ నాటకాన్ని నిజ జీవితం చేసేసుకుని వాళ్ళు అక్కడ ఏడుస్తుంటే ఇక్కడ దాన్ని తీసేసుకుని మనం కూడా ఏడ్చేసి అందులో జీవించేసి మరి అంత శబ్ద కాలుష్యాన్ని మనం చేయడం జరుగుతుంది. ఈ కరోనా జీవకోటి కూడా దుఃఖం లేకుండా ఆనందంగా జీవించాలి. జీవకోటినే కాదు మనుషులను కూడా హింసిస్తూ ఎంతో పైచాచికంగా వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నారు. అది కూడా మార్పు రావాలి. కరుణ ఉన్నప్పుడు మాత్రమే మనము దాన్ని ఆచరించగలుగుతామని చెప్తున్నారు. ఇంకా హృదయం యొక్క 9వ సుగుణం ఏమిటంటే సానుభూతి. ఈ సానుభూతి ఇతరులను ఈ సానుభూతి అనేది ఇతరులను వ్యక్తిత్వ దృష్టితో కాకుండా వారిలో తపన పడే ఆత్మను పట్టించుకునే వారికి చేసే శారీరక, మానసిక, భావనామయ మరియు ఆధ్యాత్మిక సహకారానికి, సమన్వయానికి సానుభూతియే ఆధారము. మరి సానుభూతి ఎప్పుడు చూపించాలి? వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో దుఃఖపడుతూ ఉంటారు. తీవ్రంగా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏ దారి కనిపించదు. అప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ కర్మ వల్ల ఇది వచ్చిందని అలాంటి మాటలు చెప్పకూడదండి. అక్కడ సానుభూతి చూపించి ధైర్యంగా తట్టుకునే శక్తిని కల్పించి వాళ్ళకి జ్ఞానం నేర్పించి మనకి ఏదైతే పొందేమో ఆ జ్ఞానాన్ని 4 మంచి మాటలు వాళ్ళకి చెప్తే వాళ్ళు సానుభూతిని పొందుతారు. కానీ అక్కడికి వెళ్ళి దురుసుకే వెళ్ళి నువ్వేం పాపం చేసావో, ఎవరిని హింసించావో, అందుకే ఈ కర్మ అనుభవిస్తున్నావంటే వాళ్ళు ఇంకా దుఃఖపడిపోయి ఇంకా బాధపడుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి సానుభూతిని చూపించాలి. చూపించి వాళ్ళకి కూడా జ్ఞానోదయం అయ్యేలాగా జ్ఞానాన్ని అందించాలి. అది అసలైన సానుభూతి అంటే అని చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత జ్ఞానము అంటే ఇంకా చెప్పుకునేది చాలా ఉందండి, సింపుల్ గానే చెప్పేస్తున్నానండి. మళ్ళీ దీని కథలో అన్ని చెప్పుకుంటే చాలా టైం పట్టేస్తుంది. పాయింట్లు సింపుల్ గా చెప్పేస్తానండి. మరి జ్ఞానం అనేది హృదయం యొక్క 10వ సుగుణం. జ్ఞానం వల్ల మనిషి తన గత అనుభవాలు, విధులను మొత్తం ఉపయోగించుకోగలిగే శక్తిని సాధిస్తాడు. అతను భవిష్యత్తు సంఘటనలను మరియు ఆలోచనలు, కారణాలను మరియు ఫలితాలను చూడగలిగే సహజావబోధను పెంపొందించుకుంటాడు. తను సాధన చేస్తాడు కానీ ఫలితాల కోసం ఆశించకుండా తన లోపలి నుంచి వచ్చే సహజావబోధ మీదే ఆధారపడి అది ఏదైతే బోధ చేస్తుందో, ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో శూన్యంలో ఉంటామండి. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచి ఉన్నా, ఎప్పుడైతే ఆ శూన్యంలో ఉన్నా నిరంతరము కూడా మన లోపల ఉన్న పరమాత్మ ఆ సహజావబోధ మనకి ఎలా మాట్లాడాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలా ఆలోచించాలి, ప్రతిదీ కూడా మనకి చిన్న పసిపిల్లలకి ఎలాగైతే మంచి మాటలు చెప్తామో అలాగ మంచి మాటలు చెప్తూ ఉంటుందటండి. ఎప్పుడు కూడా మన అదో మానసంలోకి వెళ్ళినప్పుడు ఆ మనసే మనకి ఆ సహజావబోధ మనకి కల్పిస్తూ ఉంటది అనమాట. ఆ మనసుని ప్రాపంచికంగా తీసుకుంటే మరి ఎన్ని పనులు సృష్టించదో, ఎన్ని వికారాలు సృష్టించదో మనం ఒక రోజంతా చెప్పుకున్నాం. మరి ఈ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మనలో ఉన్న సహజావబోధ మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది. మరి ఆ సహజావబోధ చెప్పునే మనకి హాస్టల్ మాస్టర్ యొక్క జ్ఞానం అందిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సూక్ష్మ లోకాలకు వెళ్ళి ఆ ఉన్నత లోకాల్లో ఉన్న జ్ఞానాన్ని కూడా మనకి అందుతూ ఉంటుంది సూక్ష్మ శరీరం ద్వారా. ఇన్ని రకాలైన ఫలితాలను మనం పొందుతాము జ్ఞానం ద్వారా అని చెప్తున్నారు. ఆ తర్వాత త్యాగ గుణము. త్యాగం అనేది హృదయం యొక్క 11వ సుగుణం. త్యాగం అనేది సంకల్పము, ఆనందము మరియు ప్రజలను పరివర్తనం, రూపాంతరం చెందించే ఒక త్యాగమయ శక్తి. త్యాగం అనేది మనిషి ఆధ్యాత్మిక సత్యాల విలువలను అర్థం చేసుకునేలా చేస్తుంది. భవిష్యత్ ప్రకాశపు వెలుగులో అతను ఈ ప్రకాశాన్ని సాధించడానికి అవసరమైన అన్నిటినీ ఇచ్చివేస్తాడు. మీ దగ్గరికి వచ్చిన అందరినీ పరిశుద్ధులను, పవిత్రులను చేసి శక్తి దీనికి ఉంది. త్యాగం ద్వారానే అన్ని అసలైన పురోభివృద్ధిని సాధిస్తాయి. త్యాగం ద్వారానే మీకు మరియు సూక్ష్మ లోకాలకు సత్సంబంధాలు నెలకొల్పుతాయి. త్యాగం ద్వారానే
అంతర్ సౌందర్యం బహిర్గతం అవుతుంది. త్యాగం ద్వారానే మనకి సూక్ష్మ లోకాల యొక్క అనుసంధానం జరుగుతూ ఉంటుంది. త్యాగం ద్వారానే మనకి అంతర్ సౌందర్యం, మన అంతర్ సౌందర్యం, మన భావ సౌందర్యాన్ని చూస్తూ ఉంటామండి. మన అంతర్ సౌందర్యాన్ని కూడా మనకి ప్రకాశవంతంగా దేదీప్యమానంగా ఒక మాట మాట్లాడమంటే ఒక మంత్రములాగే మాట్లాడతాం అనమాట. ఎదటి వాళ్ళలో కూడా వాళ్ళు ఎలా ఉన్నా కానీ ప్రతి ఒక్క మనిషిలోని కూడా భగవంతుడు ఉన్నాడు కదండి. వాడు రాక్షసుడిలాగా ఉన్నా, దుర్మార్గుడిలాగా ఉన్నా, ఆడు మాంసాహారి అయినా ఒక పరమాత్మ ఉన్నాడు వాడి లోపల. వాడిని చేరుకోకుండా మనసులో పడిపోయాడు, వాడు ఆ విధంగా తయారయ్యాడు. ఆ అంతర్ సౌందర్యాన్ని, మన సౌందర్యాన్ని మనం ఎప్పుడైతే దర్శిస్తామో ప్రతి ఒక్కళ్ళలోని ఆ సౌందర్యమే కనిపిస్తుంది. అందుకని పత్రి గారు ఆ సౌందర్యాన్నే చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చినా వాడి బాధలు ఏదో చెప్పుకుందామని చూస్తే ముందు కళ్ళు మూసుకు కూర్చో అంటారు. ముందు కళ్ళు మూసుకుని కూర్చో, నీ సమస్యలు పరిష్కారాలు అయ్యే తీరిపోతాయి అని ముందు కళ్ళు మూయించేస్తారు. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటారో అప్పుడు లోపటి నుంచి వచ్చే సహజావబోధ విన్నప్పుడు మాత్రమే వాడిలో పరివర్తన వస్తుందండి. ప్రతి ఒక్కళ్ళలోని కూడా ఎన్ని క్లాసులు ఎన్ని వింటున్నా కానీ వినేసి వదిలేయడమే, సాధన చేస్తున్నా కానీ ఎప్పుడైతే సహజావబోధన అందుకోగలుగుతారో ఆ త్యాగ గుణము మనలో ఉంటుందో, మనం ఏదైతే త్యాగ గుణమో మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వడమే త్యాగ గుణం అంటే. మన సమయాన్ని త్యాగం చేయాలి. మీరు ఎంత సమయాన్ని త్యాగం చేశారు? ఉద్యోగానికే రిజైన్ చేసేసి జ్ఞానాన్ని చక్కగా అందరికీ మరి బయట తిరుగుతూ జాబ్ చేసుకున్నప్పుడు కూడా సమయాన్ని త్యాగం చేయడం. అలాగే పత్రి గారు సమయాన్ని త్యాగం చేశారు. ఎప్పుడైతే ఆ సమయాన్ని త్యాగం చేసి మనము విశ్వానికిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే అందిస్తామో మనకి ఏది అవసరమో అది ఆ సహజావ బోధ ద్వారా, ప్రకృతి ద్వారా మనకి అందుతూ ఉంటుంది అని చెప్తున్నాను. ఈ త్యాగం గురించి 4 పేజీలు చెప్పారండి. ఎన్ని ఉదాహరణలో. ఆ తర్వాత కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అనేది ప్రతి ఒక్కళ్ళలోని కూడా ఈ కృతజ్ఞత అనేది హృదయం యొక్క 12వ సుగుణం చాలా చాలా విశిష్టమైనది. ఈ ప్రశంస, అందుకనే పత్రి గారు అందరినీ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమి రాకపోయినా సరే బాగా మాట్లాడు, ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు అని ప్రశంసిస్తూ ఉంటారు. అలాగే పిల్లలు మరి వాళ్ళకి రాకపోయినా మనం కూడా పిల్లల్ని ఒక డ్రాయింగ్ వేసారంటే వాళ్ళు కొత్తలో వేసినప్పుడు సరిగ్గా రాదు, అయినా మనం ప్రశంసించి చాలా బాగుంది, చాలా బాగుందని మనం మెచ్చుకుంటే చక్కగా ఇంకా ఇంకా వాళ్ళలో ఉన్న సృజనాత్మకత ఇంకా ఉపయోగించుకుంటారు. అలాగే మనము ఎవరి యందు సహాయం తీసుకున్నా, ఎవరి వందన్నా మనం గొడవలు పడుతున్నా, మనకు సమస్యలు ఏర్పడుతున్నా వాళ్ళ మీద కసి కోపము ఏమీ పెంచుకోకుండా మరి క్షమాతత్వం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి యందు కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. మనము భూమి నుంచి ఎన్నో వనరులు తీసుకుంటున్నాము. పంచభూతములతోటి ఈ శరీరం తయారైంది. మరి రోజులో ఒక్కసారి కృతజ్ఞత చెప్పుకోవాలి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మన తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇచ్చారు. దీన్ని మంత్రపిండం చేసుకోవాలి. ఇంత శరీరాన్ని మనకి ఇచ్చారు కాబట్టి మన తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకి విద్యను అందించిన మాస్టర్లకి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకి బ్రహ్మ విద్యను అందించిన మన సద్గురువుకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత ఎప్పుడైతే మనలో ఉందో, మనలో ఏదో ఒక టైంలో ఆ మనసులో పడి వికారాలు వస్తూ ఉంటాయి. వికారాలు వచ్చినప్పుడు మన కృతజ్ఞత మనల్ని కాపాడుతూ ఉంటుంది. వికారాలు ఎప్పుడైతే మనకి వస్తూ ఉంటాయో ఈ కృతజ్ఞత ఆ యొక్క కమల రేకుల్ని ఎండిపోకుండా, కుచించుకోపోకుండా కాపాడుతూ ఉంటుందట ఈ కృతజ్ఞత. మరి అలాగా మనము ఆ కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఇదే హృదయం యొక్క 12 రేకులు. ఈ 12 రేకులు 12 సుగుణాలని కూడా మనము నిరంతరము కూడా పెంపొందించుకుంటూ పూర్తి ఎరుకు కలిగి ఉండాలి. ఎరుకుని కోల్పోతూ ఉంటామండి. ప్రతి క్షణము ఎరుకుని కోల్పోతూ ఉంటాం. మరి ఆ ఎరుకు నుంచి మనం బయటికి రావాలి అని అంటే మళ్ళీ మనసులో పడిపోతాం. ఎరుకుని తప్పేమా గాలి కన్నా వేగంగా వెళ్ళిపోయి ప్రాపంచికమైన వ్యవహారాల మీద ఆ కోపము, కసి, అహంకారము ఇవన్నిట్లో ఎప్పుడైతే పడిపోతామో మన ఉన్న కలశానికి ఉన్న ఆ రేకులన్నీ కూడా కుచించుకుపోతాయి. మళ్ళీ ఆ రేకులను సంపాదించుకోవాలంటే కొన్ని వందల జన్మలు పడుతుందట మనకి. మళ్ళీ
అందుకని పూర్తి అవేర్నెస్ మన మీద మనకి అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే, ఆ ఎరుక ఉన్నప్పుడు మాత్రమే ఈ సుగుణాలని మనం కాపాడుకుంటూ ఉంటాము. ఎప్పుడే ఈ భూమి మీద ఉన్నంత కాలము కాపాడుకుంటూ ఆ సుగుణాలని ప్రతి ఒక్కరికి అందిస్తూ మరి అందరినీ కూడా సుగుణవంతులుగా మనం తయారు చేయాలి. తయారు చేసే నాయకులుగా ప్రతి ఒక్కళ్ళము అవుతామని చెప్తున్నారు. మరి ఒక రోజునే ఒక బాలుడు తన దగ్గరికి వచ్చి, నాతో నేను ఏం చేసినా ఫెయిల్ అయిపోతున్నాను, ఏ వ్యాపారం చేసినా ఏం చేసినా ఫెయిల్ అయిపోతున్నాను, భగవంతుడు నాకు ఇలాగ బతకమని రాసి పెట్టాడేమో, అందుకనే నాకు ఏ వ్యాపారం కూడా కలిసి రావట్లేదు, అందుకని ఇంకే వ్యాపారం కూడా చేయడానికి నేను ప్రయత్నమే చేయను, నేను ఇలాగే ఉంటాను, మరి నా జీవితం ఇంతే, భగవంతుడు అలాగే రాసి పెట్టాడని చెప్పడానికి వచ్చాడట ఈ ఈ మాస్టర్ మౌర్య గారి దగ్గరికి. వస్తే అప్పుడు, కాదు కాదు నువ్వు చెప్పేది అసలు కరెక్ట్ కానే కాదు, భగవంతుడు ఎప్పుడూ కూడా తన బిడ్డల్ని ఆనందంగా ఉండేలాగా, ఆరోగ్యంగా ఉండేలాగా, సర్వ సంపదలతోటి తొలతూగులేగానే చూస్తాడు. కానీ ఇచ్చిన సంపదని నువ్వు సద్వినియోగం చేసుకోవట్లేదయ్యా, నీకు పరిపూర్ణంగా ఒక్కసారి ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే ఏదో ఒక బిజినెస్ లో కానీ, జాబ్ లో కానీ, ఏదో ఒక దాంట్లో నువ్వు సక్సెస్ అవుతావు. కానీ నువ్వు ఒక్కసారి ఫెయిల్ అయిందని మానేసి భగవంతుడు ఇలాగే రాసి పెట్టాడని అని మరి అక్కడ నాకు నీ గురించి ఎలా అర్థమవుతుందంటే, నువ్వు చాలా సోమరిగా ఉన్నావు, చాలా బద్ధకస్తుడిగా ఉన్నావు, అందుకే ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన నా జీవితం ఇలా భగవంతుడు రాసి పెట్టాడని నువ్వు జడ్జిమెంట్స్ తీసుకుని అక్కడ ఉండిపోతున్నావు, అది కరెక్ట్ కాదు, మళ్ళీ కష్టపడడానికి ప్రయత్నం చెయ్యి, నీ శక్తి మేర కష్టపడు, శ్రమిస్తే నువ్వు సంపదని సంపాదించుకోగలుగుతావు అని చెప్పి పంపించాడట. ఇంకా తర్వాత ఒక వ్యక్తి నాతో ఇలా అనడం గుర్తుకొస్తుంది, మొత్తం మీద నేను అది చేశాను, ఇది చేశాను, దేవుడు భారం, నా భార్య పిల్లలను వదిలేశాను, ఇప్పుడు నేను దేవునిపై భారం వేసి నా భార్య పిల్లలను వదిలేశాను, అప్పుడు నేను అతనిని అంటే భగవంతుని కొనుక్కోవాలంటే మరి సంసారం ఉండకూడదని ఎక్కడో విన్నాడట. ఆ విని నేను ఇంకా భార్య పిల్లల్ని వదిలేశాను, అతను అంటే భగవంతుణ్ణి నేను తెలుసుకోవాలి అని అంటే ఈ జంచాండవంతా నా దగ్గర ఉంటే నేను తెలుసుకోలేను, కాబట్టి నేను భగవంతుని వదిలేశానని గొప్పగా చెప్పడానికి వచ్చాడట. అప్పుడు ఈ మాస్టర్ మౌర్య గారు చెప్తున్నారు, నువ్వు ఒక మూర్ఖుడివి, నీ భార్యా పిల్లల్ని లోనే దైవాన్ని చూడాలయ్యా, ఎక్కడో దైవం లేడు, నీ భార్యా పిల్లల్లోనే దైవాన్ని చూడాలి, మన దైవాన్ని ఎప్పటికీ చేరలేవు, నువ్వు భార్యా పిల్లల్ని వదిలేసి సంసారాన్ని వదిలేసి సన్యాసిగా ఉండి దేవుణ్ణి కనుక్కుంటానంటే నువ్వు ఎప్పటికీ కూడా భగవంతుని చేరుకోలేవు, నీ భార్యా పిల్లల్ని ఆనందంగా చూసుకుంటూ మరి వాళ్ళని దైవాలుగా చూసుకున్నప్పుడు మాత్రమే నువ్వు భగవంతుని చేరుకోగలుగుతావని చెప్తారు. మరి మన సంస్కారాన్ని వదిలిపెట్టి అతన్ని అనుసరించాలి అని దైవమే అంటారు కదా. సంసారం ఉంటే మరి దైవాన్ని చేరుకోవడం కుదరదని మరి చాలా మంది మాటల ద్వారా నేను విన్నాను, అంటే అది కరెక్ట్ కాదు. వెంటనే నువ్వు వెళ్ళి నీ భార్య బిడ్డలతో హాయిగా సుఖంగా ఉంటూ దైవం గురించి అన్వేషణ చెయ్యి, అందుకనే సంసారంలోనే నిర్వాణమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీరు మానవ జాతికి హృదయాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని ఎలా మొదలు పెట్టాలి అని అడుగుతున్నారు. మానవ జాతికి సాహసోపేతమైన నిర్భయమైన సేవలు అందించడం ద్వారా, నిస్వార్థమైన జీవితాన్ని, సాహసోపేతమైన జీవితాన్ని గడపడం ద్వారా మీ ప్రేమను గాఢంగాను విస్తారంగాను చేసుకుంటూ దానికి మరింతగా అన్నిటినీ కలుపుకుంటూ ఉండడం ద్వారా ప్రజలు కష్టాలు తనివిగా భావిస్తూ వారి కష్టాలలో పాలు పంచుకుంటూ ఉండడం ద్వారా మీరు హృదయాన్ని అభివృద్ధి చేసుకుంటారు. హృదయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలని అడిగితే చెప్తున్నారు, మరి మీ జీవితాన్ని సాహసోపేతంగా తీసుకోవాలంటే ప్రేమను పంచాలి, గాఢమైన విస్తారంగా అయిన హృదయ నుంచి రావాలి ఆ ప్రేమని, అలాంటి ప్రేమని పంచుతూ ఉండాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి పాలు పంచుకోవాలి, మనకి వారికి ఎలాంటి సహాయం అందివ్వాలో అలాంటి సహాయాన్ని అందివ్వాలి, అప్పుడే మీ హృదయం వికాసవంతంగా అవుతుంది అని చెప్తున్నారు. హృదయంతోనూ మరియు హృదయంలోని ధ్యానం చేస్తే ఆ ధ్యానం హృదయాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇంకా
గంటలు గంటలు ధ్యానం చేస్తూ మనలో ఉన్న వికారాలన్నీ వదిలించుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు మన మీద ఎరుకుతూ ఉండి ఆ మనసు చేసే విన్యాసాలకు దూరంగా ఉన్నప్పుడు మీ యొక్క హృదయం వికాసవంతంగా పెంపొందుతుంది అని చెప్తున్నారు, వికసిస్తుంది. ఇంక చిన్నతనం నుండి గౌరవించడం, ప్రేమించడం, కృతజ్ఞత కలిగి ఉండడం అనేవి నేర్చుకోవడం ద్వారా హృదయాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. ఇంకా ఇదొక ఈ హృదయ కలశాలని, ఈ 12 సుగుణాలని కూడా ఎప్పుడో పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆచరించడం కాదు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే హృదయ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఈ విషయాలన్నీ కూడా నేర్పించాలి. చిన్నతనం నుండే గౌరవించడం, పెద్దల యందు గౌరవించడం నేర్పించాలి, ప్రేమించడం నేర్పించాలి, కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి, క్షమాతత్వం కలిగించి ఉండాలి. అలాంటి అన్ని చిన్నప్పటి నుంచి నేర్పించినప్పుడు ఆ సుగుణాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా, అంటే ఎలాంటి సందర్భం వచ్చినా సరే చెక్కు చెదరకుండా స్ట్రాంగ్ గా పాతుకుపోతాయి మీ మనసులో. ఆ యొక్క జ్ఞాన జ్యోతిని వెలిగించడానికి పటిష్టంగా పునాది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి కృతజ్ఞతను హృదయం ద్వారా అర్థం చేసుకుంటారు. తన హృదయంలో మొత్తం జీవితం పట్ల, ప్రకృతి పట్ల కృతజ్ఞతలు ఉండడము పిల్లలకి నేర్పించాలి. మొత్తము సర్వ జీవకోటికి కూడా కృతజ్ఞత చెప్పడము, ప్రకృతితో అనుసంధానమై ఉండడము అన్నీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళకి ప్రాపంచికమైన విద్యలే కాదు, ఆ విద్యలన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నంత సేపే ఆ విద్యలు పనిచేస్తాయి. కానీ మరి ఆత్మ శాశ్వతమైందని మనకి అర్థమైంది కాబట్టి ఈ ఆత్మ సంపదను సంపాదించుకోవడానికి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అదే మన శాశ్వతమైన సంపద అని చెప్తున్నారు. అప్పుడే హృదయాన్ని, మనసుని రెంటిని కూడా ఏకకాలంలో అభివృద్ధి చేసుకోగలుగుతాము. మరి మనసు, హృదయము ఏకకాలంలో అభివృద్ధి చేసుకుంటే ఎలాంటి ఫలితాలను పొందుతామో చెప్తున్నారు టోర్కమ్ గారు. మరి హృదయాన్ని మనసుతో పాటుగా అభివృద్ధి చేసుకోవాలి. మానసిక వికాసం లేనప్పుడు ఆ వ్యక్తి పురోగతి పరిపూర్ణం కాదు. సేపు కూడా హృదయం ఒక్కటే పురోభివృద్ధి చెందదు అని చెప్తున్నారు. మనసు తోడు ఉండాలి, హృదయానికి మనసు తోడు అయినప్పుడే పురోభివృద్ధి చేయగలుగుతామని చెప్తున్నారు. చిత్రలేఖనము, సంగీతాన్ని స్వరపరచడము, శిల్పాలు చెక్కడము వంటి సృజనాత్మక కళలకు తనను తాను అంకితం చేసుకోవడం ద్వారా హృదయం వికసిస్తుంది. మనసు రెండు అభివృద్ధి చెందుతాయి ఎప్పుడైతే. అందుకే పత్రిసారు అన్ని కళల్లోని కూడా ఉత్తీర్ణత సంపాదించాలి. సంగీతము, నృత్యము, చిత్రకళలు ప్రతి దాంట్లోని కూడా మన యొక్క సృజనాత్మకత ఎప్పుడైతే పెంపొందించుకుంటామో మనకి ఒక్క నిమిషం ఖాళీ లేకుండా సంగీతం నేర్చుకుంటే సాధన చేయాలి. మరి అక్కర్లేని కబుర్లు చెప్పుకోవడానికి మనకు టైం దొరకదు. సాధన చేస్తేనే, నిరంతరము సాధన చేయాలి. సంగీతం నేర్చుకుంటే ఏ విద్యనన్నా, ఏ కళనన్నా సరే సాధన ద్వారానే సమకూరు ధరలోన ఈ భూమి మీద సాధన ద్వారానే అన్ని దొరుకుతాయని చెప్తున్నారు. అందుచేతన అప్పుడు మాత్రమే మనసు కూడా అభివృద్ధి చెందుతుంది. ఇంకా మనసు పరిపరి విధాలుగా బయటికి వెళ్ళదు కాబట్టి మనసు కూడా అభివృద్ధి చెందుతుంది, హృదయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇంకా శాస్త్రీయ సంగీతం కూడా హృదయాన్ని, మనసును కూడా ఎంతో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచడానికి అభివృద్ధి అవుతూ ఉంటుంది. మానసిక శక్తులను కొలవడానికి సాంకేతిక శాస్త్రము, సైన్స్ అనేక పద్ధతులను కొనుక్కుంది. కానీ ఇప్పటి వరకు హృదయం యొక్క సుగుణాలను కొనుక్కోవడానికి ఏ కొలమానము సృష్టించలేదు. సైన్స్ ఎంతో టెక్నాలజీని ఉపయోగించి మరి ఎన్నో సాంకేతిక రంగాల్లో సాధిస్తున్నారు. కానీ మరి హృదయ జ్వాలని లో ఉన్న ఆ సుగుణాలని అందివ్వాలి అనే టెక్నాలజీ ఏ సైన్స్ లోని కూడా కనుగొనలేకపోయారు అని చెప్తున్నారు టోర్కమ్ గారు. అంతే. ఆ తర్వాత ఇంకా మనసు యొక్క ప్రయత్నం లేకుండా హృదయం యొక్క ఉన్నత స్థితిలో అభివృద్ధి చెందలేవు. మనసుని కలుపుకున్నప్పుడే హృదయము అద్భుతమైన ఇవన్నీ కూడా సృష్టించగలుగుతాయి. అలాగే హృదయ జ్వాల యొక్క ప్రయత్నం లేకుండా మనసు యొక్క ఉన్నతి సృజనాత్మక శక్తులు అభివృద్ధి చెందలేవు. అలాగే మనసు ఒక్కటి కూడా ఎలాగంటే అభివృద్ధి చెందలేదు, అలాగని హృదయం ఒక్కటే కూడా ఎలాంటిది అభివృద్ధి చెందలేదు. ఆధ్యాత్మిక సంపదలో రెండు ఏకమైనప్పుడే ఆ పురోభివృద్ధి అనేది సంపాదించుకోగలుగుతాము. గొప్ప గొప్ప కార్యాలు సిద్ధించడం కోసం హృదయము, మనసు రెండు ప్రయత్నించినప్పుడు మనిషిలో ఉండే దైవత్వపు ఉనికి యొక్క వెలుగు వాటిలో ఉదయిస్తుంది.
మరి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలన్నా మనసు హృదయము ఏకమైనప్పుడే అవి ఎంతో అద్భుతంగా చాకచక్యంగా ఆ పనులు నిర్వర్తించగలుగుతామని చెప్తున్నారు. హృదయము మరియు ఉనికి అనేవి సౌందర్యము, మంచితనము, రుజువర్తనము అనే రూపాలలో కలుగుతాయట. ఎప్పుడైతే హృదయము మనసు ఒకటైనప్పుడు మనం సంకల్పం కూడా దృఢంగా సిద్ధిస్తుంది. ఏ సంకల్పం పెట్టుకున్నా అది చక్కగా మనకి రూపాంతరం చెంది మనం పెట్టుకున్న సంకల్పము చక్కగా నెరవేరుతుంది అని చెప్తున్నారు. హృదయము మనసు రెండు ఏకకాలంలో అభివృద్ధి చెందినప్పుడు మరి ఈ క్రింద అంశాలు అనుభవంలోకి వస్తాయి. మీరు ఆదర్శవాదులే కాకుండా ఆచరణవాదులుగా అవుతారు. మరి ఆదర్శవాదులు అందరికీ ఆదర్శంగా ఉంటారు. మీరు ఆచరిస్తూ ఉంటారు. మీరు ఏదైతే చేస్తారో అదే చెప్తారు. మనం ఆచరించినప్పుడే అందుకనే ఆచరణీయవాదులుగా ఉంటారు, ఆదర్శంగా కూడా ఉంటారు, అందరికీ ఆదర్శంగా కూడా ఉంటారు అని చెప్తున్నారు. ఆచరణకు సంబంధించిన విషయాలన్నీ మనసు నుంచి వస్తాయి. మనం ఆచరించే విషయాలన్నీ కూడా మనసు నుంచి వస్తాయటండి. మరి అది రెండు కలిసినప్పుడు భౌతికంగా కానీ మీ ఆకాశ మార్గంలో కానీ మీ ఆత్మను మీరు కోల్పోరు. మరి సూక్ష్మ శరీరం ద్వారా అందుకునే సూక్ష్మ శరీరము ఆత్మతో సందేశం వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న జ్ఞానం అంతా మన మనసే అక్కడ ఉన్న జ్ఞానం అంతా మనకి అందిస్తూ ఉంటుంది. మనసు ఆత్మ ఏకమైనప్పుడు. ఇంకా ఆదర్శవాదం ద్వారా మీ స్వభావంలో మీకు గొప్ప మార్పులు తీసుకువస్తాయి. అత్యున్నతమైన విలువలను మీ దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఆచరణ ద్వారా ఈ ఉన్నత విలువను సృష్టిలో ఆవిష్కరిస్తారు. ఉన్నత లోకాలకు, అధో లోకాలకు, కార్యకారణ లోకాలకు మీరు ఒక వారధిగా ఉంటారు. ఇన్ని లోకాలకి కూడా ఒక వారధి. ఎక్కడైతే కష్టం ఉందో అక్కడ, ఎక్కడైతే పిల్ల కాలువలు దాటలేకపోతున్నారో ఒక వారధి వేస్తారు దాటడానికి. అలాంటి వారధులు ఎక్కడైతే కష్టకాలం ఉందో, ఎక్కడైతే మరి అనాగరికతగా ఉందో అక్కడ ఒక వారధిలాగా మీరు అన్ని లోకాల్లోని ఉన్నత లోకాల్లోని, సూక్ష్మ లోకాల్లోని, అధో లోకాల్లోని కూడా మీరు ఒక వారధిలాగా పనిచేస్తారు. ఇక్కడ ఉండే పైలోకాల వరకు చేస్తారు. పైలోకంలో ఉండి కింద లోకాల్లో ఉన్న మనుషుల చేత వరకు చేయిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇంకా మీ హృదయము మనసు రెండు ఏకకాలంలో అభివృద్ధి చెందినప్పుడు మీరు బుద్ధిమంతులైన సహజావబోధన కలిగి ఉంటారు. సహజావబోధ అనేది ఒక హృదయ లక్షణం. సూక్ష్మ బుద్ధి అనేది మనసు యొక్క జ్వాలామయ లక్షణం. మరి సూక్ష్మమైన బుద్ధి కలిగించేది మనసు. ఇంకా సహజావబోధనే మన అంతరము నుంచి వచ్చే జ్ఞానం అంతా కూడా ఆ హృదయం నుంచి వస్తుంది. మరి ఇది సూక్ష్మంగా గ్రహిస్తుంది. మనసు సూక్ష్మంగా ఎప్పుడైతే గ్రహిస్తుందో ఆచరణలోకి వస్తుంది అని చెప్తున్నారు. విశ్లేషణ అంటే సరి అయిన గుర్తించడమే. సమన్వయం అంటే సుస్వరాల లయ కోసము ఆ స్వచ్ఛమైన అంశాలను ఉపయోగించడమే హృదయ సమన్వయం. మరి శృతి లయ అంటాము సంగీతంలో. మనము శృతి కలిగి లయగా పాడినప్పుడే ఆ యొక్క కీర్తనకి అందం వస్తుంది. అలాగే శృతి లయలాగా సంగీతానికి శృతి లయ ఎంత ఇంపార్టెంటో అలాగే మన జీవితంలో ఆనందాన్ని పొందడానికి, ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకోవడానికి ఈ మనసు హృదయము ఆ శృతి లయలాగా మనము ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. శృతి లయ ఉంటేనే సంగీతానికి అందము, అలాగే మనసు హృదయము ఉంటేనే ఈ యొక్క జీవితానికి అందం అని చెప్తున్నారు. హృదయము మనసు ఏకకాలంలో అభివృద్ధి చెందినప్పుడు మీరు అత్యంత సున్నితంగాను అత్యంత సృజనాత్మకంగాను తయారవుతారు. మరి ఎంత సున్నితత్వం మనకి మనలో ఉన్న కఠినాత్మమైన గుణాలన్నీ వదిలేసినప్పుడు మనము మరి ఎంతో సున్నితత్వంగా తయారవుతాము. మనలో 64 కళలు నిబిడీకృతమై ఉన్నాయి. ఆ కళలన్నిటినీ కూడా మనము సృజనాత్మకంగా మనం ఆ కళల్ని అందుకోగలుగుతాము. మనము నేర్చుకున్న కళలన్నీ కూడా అందరికీ అందిస్తూ ఉంటాము, ఇంకా తయారవుతాము. హృదయం గ్రహిస్తుంది, మనసు సృష్టిస్తుంది. హృదయం గ్రహిస్తుంది మన ఆలోచనని, మరి మనసు సృష్టి జరిపిస్తుంది. సున్నితత్వం అనేది మిమ్మల్ని అద్భుత సౌందర్యాలను చూసి ఆనందించేలా చేస్తుంది. ఇంకా అందరిలో ఉన్న సౌందర్యాన్ని చూసి ఆనందం చేస్తుంది. మన సౌందర్యం మన గొప్పలే మనం చెప్పుకోవడం కాదు. మనము
మన విషయం గురించి మనం ఏమీ ఆలోచించము. మరి అందరి విషయాల గురించి మనం ఎప్పుడైతే వాళ్ళలో ఉన్న సృజనాత్మకత గురించి, వాళ్ళలో ఉన్న సంపద గురించి, వాళ్ళలో ఉన్న సుగుణాల గురించి మనం ఎప్పుడైతే మెచ్చుకుంటూ ఉంటామో, అప్పుడు మన గొప్పగా ఒక నాయకుడిలాగా విరాజిల్లడానికి అవకాశం వస్తుంది గానీ, మన గొప్పలు మనం చెప్పుకోవడం కాదు. మనం చేసినయి మనం చెప్పుకోవడం కాదు అని చెప్తున్నారు. సున్నితత్వం అనేది కేవలం భావోద్వేగ లక్షణం కాదు. అది మానసికం మరియు ఆధ్యాత్మికం కూడా. మరి సున్నితత్వం అనేది భావోద్వేగం కాదు. అది ఎప్పుడు కూడా శాంతంగా, కరుణ కలిగి, సహనం కలిగి ఉంచుతుంది మీలో ఉన్న సున్నితత్వం అని చెప్తున్నారు. హృదయము, మనసు ఏకకాలంలో అభివృద్ధి చెందినప్పుడు మీరు అన్నిటినీ అనుభూతి చెందగలగడమే కాకుండా, మీ అనుభూతులను వివరించగలిగే శక్తి, ఇతరుల ఆకాంక్షలను, ఆనందాలను, ప్రయత్నాలను, బాధలను, వ్యధలను మన హృదయము పాలు పంచుకున్నప్పుడు ఆ హృదయం నుండే అనుభూతులు ఉద్భవిస్తాయి. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మరి ఏకకాలంలో ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటుందో, మరి మనలో అద్భుతమైన అనుభూతులు, ఆనందానుభూతులు పొందుతూ ఉంటాం. అవి డబ్బిచ్చి కొనుక్కోవాల్సినవి కాదండి. ఆ అనుభూతులన్నీ కూడా ఇలాంటి పనులు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, కష్టాన్ని, సుఖాన్ని అందరితోటి పాలు పంచుకుంటామో, మరి ఆ హృదయం అంత అద్భుతంగా వికసిస్తుంది అని చెప్తున్నారు. హృదయము, మనసు ఏకకాలంలో అభివృద్ధి చెందినప్పుడు మీరు అన్నిటినీ ఇవ్వగలగడమే కాకుండా, ఆ ఇవ్వడంలో అత్యంత వివేకంతోనూ మరి అన్నీ కూడా మన దగ్గర ఏ సంపద అయితే ఉందో ఆ సంపద ఇవ్వడానికే మనము ముందుంటాము. ప్రతి దాంట్లోనే ఇవ్వడానికి ముందుంటాము అని చెప్తున్నారు. ఆ స్థాయికి తగ్గట్టే మీకు అద్భుతమైన ఆ సహజావబోధ లోపటి నుంచి ఆ జ్ఞానము మీకు అందుతూ ఉంటుంది. ఇంక హృదయం కానీ, మనిషి కానీ వేరు వేరు స్వేచ్ఛను పొందలేవు. అవి వేరు వేరు అయిపోతే హృదయానికి స్వేచ్ఛ దొరకదు, మనసుకు కూడా స్వేచ్ఛ దొరకదు అని చెప్తున్నారు. ఇంకా హృదయము, మనసు సమతూకంగా ఉన్నప్పుడు విజయం సాధించబడుతుంది. హృదయము, మనసు కలిసి అభివృద్ధి చెందినప్పుడు మనిషిలో సంకల్పం అనేది బహిర్గతమై హృదయానికి, మనసుకు ఉన్న ఒక శక్తి క్షేత్రంలా పనిచేస్తుంది. మరి ఎలాంటి సంకల్పాన్ని మరి దృఢంగా పెడతామో అది గొప్పగా సక్సెస్ అయిపోతుంది. మరి ఎందుకంటే మన పత్రి గారినే చూస్తే ఆయన విశ్వ సంకల్పాలు, ఎన్ని సంకల్పాలు, ప్రతి చోట పిరమిడ్లు రావాలని, మెగా పిరమిడ్ రావాలని, మరి వేల వేల పిరమిడ్లను, వేల కాదు లక్షల మీద పిరమిడ్లు రావాలి, ఇదే పిరమిడ్ యుగం అని ఆయన దృఢమైన సంకల్పం ఎప్పుడైతే రిలీజ్ చేశారో, ఆ సంకల్ప బద్ధంగా ఎంతో మంది పిరమిడ్లు ఈ భూమి మీదకి తీసుకురావడం జరిగింది. అలాగే విశ్వ కళ్యాణకరమైన పనుల్ని మరి ఆయన ఒక్కటి రిలీజ్ చేస్తారు. ఒక ధ్యాన మహాచక్రం జరగాలి అని రిలీజ్ చేస్తారు అంతే. దానికి ఎంత డబ్బు అవసరమో, అవి ఎంతమంది మనుషులు చేయాలి అని ఇంకేమీ ఆలోచించరు. ఆ డిసెంబర్‌లో ఆ ధ్యాన మహాచక్రం అక్కడ జరగాలి. అలాగే సంక్రాంతికి కొటాల్లో జరగాలి. ఇంకా మనకి ఉగాది వేడుకలు వశిష్ఠ గౌతమిలో జరగాలి. అంతే. ఆయన దృఢ సంకల్పం ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో, ఆ సంకల్ప శక్తి ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళకి ఆ సంకల్ప శక్తి ఉంది. కానీ దాన్ని మనం ఉపయోగించుకోము. ఈ మనోమానసంలో పడిపోయి అధోలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాము ఎప్పటికప్పుడు. ఎప్పుడైతే ఆ అధో మానసాన్ని వదిలిపెట్టామో, మనం ఈ సుగుణాల్లో ఉన్నప్పుడు ప్రతి సంకల్పము అది తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. మనం ఈ ధ్యానంలో ఒక సంకల్పం పెట్టుకుంటుంటే నెరవేరుతుందా లేదా? కొత్తలోనండి సంకల్పాలు కూడా దేనికి అవసరమో విశ్వ కళ్యాణానికే ఎక్కువ ఉపయోగించుకోవాలి సంకల్పాలు. కానీ కొత్తలో మనకు తెలీదు కదా! సంకల్పం చెప్పేస్తున్నాడు చేతికి, సంకల్పం పెట్టుకుంటే మనకి నెరవేరిపోతాయని. అలాగే విన్న అవగాహన లేని ఇప్పుడు అలాగా ఆలోచన విధానం ఆలోచిస్తూ ఉంటాం. అవి ఎక్కువ మనసు స్థితిలో ఉంటాం కాబట్టి. అది ఇంకా అది ఎప్పుడైతే సాధన చేస్తూ, చేస్తూ ఉంటామో అప్పుడు అది ఏది అవసరమో, ఏది అవసరం కాదనే విచక్షణ జ్ఞానం మనకు వచ్చినప్పుడు దాన్ని విశ్వ కళ్యాణానికి ఉపయోగించుకుంటాము. మనకొచ్చిన సంకల్ప శక్తిని. అయితే మొదట్లో మాకు చేతి విజ్ఞానం క్లాసులు బాగా చేశామండి. బాగా చేసినప్పుడు సంకల్పాలు అసలు ఇంత ఇదిగా చెప్తున్నారు. ఏదనుకుంటే అది జరిగిపోతది ధ్యానం చేస్తే అని సేతు పుస్తకాలు పిచ్చిగా చదివి, పిచ్చిగా క్లాసులకి బాలకృష్ణ గారి క్లాసులు పెట్టి మావిడాడు కూడా 4, 5 క్లాసులు జరగడం జరిగింది. అందులోని మా వారేమో థర్డ్ డే మాస్టర్ అండి. ఆయన లోకాలన్నీ తిరిగొచ్చేసి మరి ఆ మాస్టర్లతోటి మాట్లాడడం అయ్యినాయి. నాకైతే ఎప్పుడు తడే లేదు. ఇప్పుడు కూడా తడే లేదండి. ఏదో ఆ ధ్యానం చేసుకోవడము,
ఆ 2 మాటలు ఆ జ్ఞానం అన్ని ఆనందించే ఆ మాటలు చెప్పడం అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. మరి అలాగా మా అబ్బాయికి జాబ్ రావాలండి. ఆయన ఎంఎస్సి చదివేశాడు. ఎంఎస్సి అయిన తర్వాత అప్పుడు చాలా క్రిటికల్‌గా ఉందన్నమాట సాఫ్ట్‌వేర్. చాలా క్రిటికల్. జాబ్‌లు ఎక్కడా రావట్లేదండి. ఆ టైంలో ఇంకా పై చదువులు చదువుకోవాలంటే తను ఇంక ఎందుకనో ఇష్టపడలేదు. ఏదో ఒక జాబ్ చూసుకుంటానమ్మా అని ఎళ్ళిపోయాడు. ఎళ్ళిన తర్వాత హైదరాబాద్‌లో ఏదో కోర్స్ జాయిన్ అయ్యి ఉద్యోగ వేటలో పడ్డాడు. ఉద్యోగ వేటలో పెడితే ఇది టెస్టింగ్ చేసుకోవాలి. ఇది సేతు చెప్పాడు కదా! ఎంతవరకు కరెక్ట్ అని మా వారు ధ్యానంలో కూర్చున్నారండి. మా అబ్బాయిని ధ్యానం చేయమన్నామండి. ధ్యానం చేయి బాబు ఏదో ఆఫీస్‌లో సెలెక్ట్ అవుతాడంటే, మరి నాన్నగారికి అన్నీ కనిపిస్తున్నాయి కదా! అన్ని లోకాలు, అన్ని దేవుళ్ళు, మాస్టర్‌లు కనిపిస్తున్నారని చెప్తున్నారు కదా! మరి ఆ మాస్టర్‌లని అడగొచ్చు కదా! నాకు ఎక్కడ జాబ్ వస్తదో? అది గాని నాకు కరెక్ట్‌గా సక్సెస్ అయితే నేను ధ్యానం చేస్తానన్నాడు. మరి బాబు ఆ శబ్దం చేశాడని ఈయన కూర్చున్నారండి. ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చుంటే 5 రోజులు కూర్చునేటప్పటికి తను ఏదైతే ఆఫీస్‌లో సెలెక్ట్ అవుతాడో ఆఫీస్ సింబల్ కనిపించిందటండి. ఆ సింబల్ కనిపించి మరి అదే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ తను విదేశాలెళ్తాడు సంవత్సరం లోపులో అని వచ్చిందట. అప్పుడు వెంటనే చెప్పాడు. "నువ్వు కూడా ధ్యానం చెయ్యి. పలానా ఆఫీస్‌లో నువ్వు సెలెక్ట్ అవుతా" అంటే ఎన్నో ఆఫీసులకి ఇంటర్వ్యూలకి ఎళ్తా ఉంటారు కదండీ! మరి ఈయనకి ధ్యానంలో ఏ ఆఫీస్ అయితే కనిపించిందో ఆ ఆఫీస్‌లోనే తనకు జాబ్ వచ్చిందండి. 3 నెలల్లో సింగపూర్ ఎళ్ళాడు. బాబు సింగపూర్ ఎళ్ళిన మూలనే మేము సింగపూర్, మలేషియా వెళ్లి క్లాసులు చెప్పడం అయిందండి. బాబు అక్కడ ఉన్నాడనమాట. అయిపోయింది. ఆ తర్వాత గొల్లల మామిడాడు పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చారు పత్రి సార్. వచ్చినప్పుడు "ఏంటి సంగతి" అన్నారు సార్. ఏంటిదంటే గొప్పగా చెప్పేస్తాం కదండీ సార్‌కి. అప్పటికి 2006లో వచ్చామండి ధ్యానంలో. 2007లో అంత అవగాహన లేదప్పుడు. అప్పుడు సార్ తోటి ఆయనేమో చెప్పేవారు కాదనమాట. ఆయన అనుభవాలు ఆయన చెప్పేవారు కాదు. నాకు చెప్పేవారు. నాకు చెప్తే సార్ తోటి చాలా చనువుగా ఇక్కడ పెద్ద పిరమిడ్ వస్తుందని నెల నెల వచ్చేవారండి గొల్లల మామిడాడ. అంత బాగా దగ్గరగా పరిచయం అయిపోయారు సారు. సార్ తోటన్నాను ఎంతో గొప్పగా సేతు విజ్ఞానం క్లాస్ ఏమో వెళ్ళామండి. అందులో సంకల్పం పెట్టుకోమంటే మా వారు సంకల్పం పెట్టుకున్నారు. పెట్టుకుంటే జాబ్ కనిపించింది. ఆఫీస్ కనిపించింది. అదే ఆఫీస్‌లో సెలెక్ట్ అయ్యాడు. 3 నెలలకేమో సింగపూర్ పంపించడానికి ఆఫర్స్ వచ్చాయి అనంటే, "ఓహ్! ఇంకనే అయితేని" అన్నారు. "ధ్యాన ప్రచారం చేయండి" అన్నారు. ప్రచారం చేయడానికి సారు మా అబ్బాయికి పెళ్లి చేయాలి కదా! ఉద్యోగం వచ్చేసింది. పెళ్లి చేసేస్తే మరి మా ఆయన నేను ప్రచారం చేస్తాను. పెళ్ళే కదా! మరి ఎలాంటి అమ్మాయైనో కోరుకోండి. సంకల్పం పెట్టుకుంటే దొరుకుతదని మీకే తెలిసిపోయింది కదా! ఇంక నేనేం చెప్తాను? సంకల్పం పెట్టుకోండి అన్నారండి. సార్ చెప్పాడు కదా! అని మేము సంకల్పం చేయడం మొదలెట్టామండి. సంకల్పం పెట్టుకుని. నా కోరికేంటంటే నాకు ఒక్కడే కొడుకు కదా! ఆ అమ్మాయి తెల్లగా ఉండాలి, పెద్ద కళ్ళుండాలి, మాంసాహారం తినకూడదు, శాకాహారిగా ఉండాలి అని. మా అబ్బాయి సంకల్పం ఏమిటంటే, ఆ అమ్మాయి డిగ్రీయే చదవాలి, జాబ్ చేయకూడదు. ఎక్కువ చదువులు చదివితే జాబ్ చేస్తానంటది. నన్ను, నా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, ధ్యానం చేస్తే చాలు. తనకి నమ్మకం వచ్చేసిందండి జాబొచ్చిన తర్వాత. అప్పుడు అని తన కోరిక. అప్పుడు మా వారు కూర్చున్నారండి. నిజంగా అమ్మాయి వచ్చిందండి. మా అమ్మాయికి అమ్మాయి కనిపించింది. అమ్మాయి కనిపించింది గానీ, ఇక్కడ మేము పెళ్లి చేస్తానంటే చాలా సంబంధాలొచ్చాయన్నమాట. సంబంధాలొస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఒక్కడే కొడుకు కదని మంచి సంబంధాలొస్తున్నాయి. చేసేద్దాం ఏదో సంబంధం అంటే, లేదు లేదు కనిపించింది గానీ, ఆ అమ్మాయి ఎక్కడుంటదో ఏంటో వివరాలేమీ లేవు. కానీ మేము 4, 5 సంబంధాలకెళ్ళామండి. ఫోటోలు చూసాము. మా ఆయన గారి ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి కాదన్నారు. అప్పుడు ఒక 6 నెలలకి ఒక అతను ఫోటో తెచ్చాడండి. ఫోటో తెస్తే సేమ్ మేము ఏదైతే కోరుకున్నానో, ఆ అమ్మాయి తెల్లగా ఉండి, పెద్ద కళ్ళుండి, ఆ అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుందండి. వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేయిన తర్వాత పెళ్లి చేసేద్దామని. ఇంట్లో అందరూ ఎన్వి తింటారట. ఆ అమ్మాయి ఎన్వి తిందంట. ఆ అమ్మాయి ఎన్వి తిందంట. మరి ఇంకేమి చూసుకోలేదు. ఎళ్లి ఆ సంబంధాన్ని ఖాయం చేసుకొని వచ్చేసాం. మరి ఆ అమ్మాయి ఎంత ఉన్నతంగా ఉంటదో, పత్రి సార్‌కి ఎంత ఇష్టమో, మరి ఎవరన్నా సరే ఈ కాలపు అమ్మాయి కాదంటారండి. ఎలాంటి ఆడంబరం లేకుండా చాలా అద్భుతం. ఆ సంకల్పం జరిగిందండి. ఆ తర్వాత గొల్లల మామిడాళ్ళలో పిరమిడ్ కట్టే ముందు కూడా కూర్చుంటే అక్కడ పిరమిడ్ వస్తదని కూడా కనిపించింది. అలాగే పిరమిడ్ వచ్చింది. మరి ఇన్ని సక్సెస్ అయినాయి. అప్పుడు, అప్పుడు అనుకున్నాం. మనం అనుకున్నయన్నీ వచ్చాయి కాబట్టి విశ్వ కళ్యాణానికి తిరగాలి. బాబు పెళ్లయిపోయింది కాబట్టి ఇంక తిరగడం మొదలెట్టాలని మొట్టమొదటి కాసే పత్రి సారు సింగపూర్‌లో కూర్చోబెట్టుకొనండి 2008లో ధ్యాన మహాచక్రం మనకి మొట్టమొదటి చక్రము గుంటూరులో చేశారు. అప్పుడు ఒక బాబు కూడా పుట్టేసాడండి. సంవత్సరం అయింది. 2008లో బాబు పుట్టేసాడు. బాబుని తీసుకొని సింగపూర్ ఎళ్ళామనమాట.
నవంబర్లో వెళ్ళాము, డిసెంబర్ జాన్ చక్రానికి వచ్చేద్దామని వెళ్తే అప్పుడు సార్ అన్నారు, నేను సింగపూర్ వస్తాను, మీరు జాన్ చక్రానికి రాకండి, అక్కడే ఉండండి, తెలుగు వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, గుడికి వెళ్ళి నువ్వు జనవరి 8వ తారీఖున క్లాసు ఉంటది సార్ తోటి అని అక్కడ అనౌన్స్మెంట్ చేసి అన్ని గుళ్ళల్లోని ధ్యానం గురించి చెప్పమన్నారు. అప్పుడు ప్రతి గుడికి వెళ్ళి అప్పుడే సింగపూర్లో ఉన్న గుళ్ళన్నీ తిరిగానండి. అక్కడ మనకు కూడా దొరకరండి, అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు చక్కగా చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకునండి లలిత సహస్ర పారాయణ, విష్ణు సహస్ర పారాయణ చేస్తూ కూర్చుంటే నాకు కూడా చేయడం అలవాటు కాబట్టి వాళ్ళతో పాటు పారాయణ చేసి ఆ తర్వాత పాంప్లెట్లు ఇచ్చి వాళ్ళకి ధ్యానం చెప్పాను అనమాట. మరి మొట్టమొదటి క్లాసే పత్రి సార్ పక్కన కూర్చుని క్లాస్ అంటే ఏంటి, అనుభవాలే, ఈ వచ్చిన అనుభవాలన్నీ సింగపూర్లో చెప్పాను మేడం. అదే మరి విదేశాల్లో కూడా చెప్తావు అని నువ్వు చెప్పను అంటున్నావు, విదేశాల్లో కూడా చెప్తా. ఆ తర్వాత 2 సార్లు 3 సార్లు మలేషియాలో నేను ఇంగ్లీష్ రాదు సార్ అని అంటే ఇప్పుడు మలేషియా అంతా కూడా తెలుగు వాళ్ళే, మలేషియా వెళ్ళి చెప్పమంటారు. బాబు అక్కడ 4 సంవత్సరాలు ఉన్నాడండి. 4 సంవత్సరాల్లో ఒక 6 సార్లు వెళ్ళాము, వెళ్ళి అక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇది మరి ఎప్పుడైతే మనము ఈ సంకల్ప శక్తి మన అందరికీ ఉంది, కానీ అది సరైన దానికే మనము ఉపయోగించుకోవాలి, కానీ దేని పడితే దానికి ఇంకా మనకి నమ్మకం కుదిరేసిందండి, ఇంకా మళ్ళీ సంకల్పం పెట్టుకోలేదు మేడం, అసలు సంకల్పమే పెట్టుకోలేదు. ఇలాగ పిరమిడ్లు బాగా రావాలి, ఆ విశ్వ కళ్యాణం కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా జరగాలని అందరితోటి సంకల్పం పెట్టుకోవడమే కానీ సొంత సంకల్పాలు ఇంకేమీ పెట్టుకోవడం జరగలేదన్నమాట. ఆ తర్వాత హృదయ సౌందర్యాన్ని అన్వేషిస్తుంది, మనసు జ్ఞానాన్ని అన్వేషిస్తుంది. ఎప్పుడైతే మనసుని తీసుకొచ్చి హృదయంలో కలిపేశామో అప్పుడు సౌందర్యం అనేది మరి హృదయం సౌందర్యాన్ని సృష్టిస్తుందట, మనసు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుందట. మన యొక్క సహజావబోధనే మరి మనసే మనకి అందిస్తూ ఉంటుందట. ఆ హృదయం సౌందర్యాన్ని అందిస్తూ ఉంటుందట. మరి ఆ తర్వాత హృదయం మనసు సామరస్యంగా అభివృద్ధి చెందినప్పుడు మనిషి నిర్భయత్వాన్ని, ధైర్యాన్ని, సహనాన్ని పెంపొందించుకుని సమయపాలనని ఖచ్చితంగా పాటిస్తాడు. అసలు సమయాన్ని ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోవడానికి ఒప్పుకోమంట. 2 ఏకమైనప్పుడు ఏదో ఒకటి మరి మనం సృష్టించుకుని ఆ సమయపాలన ఖచ్చితంగా సమయాన్ని ఆచరిస్తాము. చేస్తే ధ్యానం చేస్తాము, లేకపోతే ధ్యానం క్లాసులు చెప్తాము, ఇంట్లో పనులు ఉంటే చూసుకుంటాము, ఏదో ఒకటి పుస్తకాలు చదువుతాము, ఇంకా ఖాళీ ఉంటే పుస్తకాలు చదువుతాము, ఆటలు నేర్చుకుంటాము, సంగీతాన్ని నేర్చుకుంటాము, ఏదో ఒకటే చేయడానికి ఆ సమయాన్ని మనము చక్కగా సద్వినియోగం చేసుకుంటాము. హృదయము మధ్య సమన్వయంతో కూడిన అభివృద్ధి ఉన్నప్పుడు విజయం తథ్యం. ఎప్పుడైతే మనసు హృదయం ఏకమైందో ఎలాంటి విజయాలనన్నా సరే సక్రమంగా సాధించగలుగుతాము అని చెప్తున్నారు. ఇంకా అన్ని విజయాలకి మనసు హృదయమే. ఇంకా ప్రపంచ సౌందర్యవంతంగాను స్ఫూర్తిదాయకంగాను ఉండాలని మనం కోరుకుంటే ప్రజలు హృదయాలను అభివృద్ధి చేయడం చాలా అవసరం. ఇంకా మనం ఎప్పుడైతే సౌందర్యవంతంగా తయారయ్యామో ఇంకా అందరి హృదయాలు అంత సౌందర్యవంతంగా తయారు చేయాలని వాళ్ళు వెంట పడుతూ ఉంటామంట. పడుతున్నాం కదండి, వాళ్ళు వెంట పడతాము. మరి మనందరికీ ఒక నాయకుడు ఉన్నారు కదా, ఆ నాయకుడు ఈ నాయకుల్ని తయారు చేసి మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ సౌందర్యాన్ని అందించాలనే తపన పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళలోని కూడా ఆ తపన ఏర్పడిపోతుంది. ఈ 12 సుగుణాలు ఎవరైతే ఆచరిస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ ఈ సౌందర్యాన్ని, ఈ సుగుణాలని అందించాలనే తపన మొదలవుతుంది. ఆ తపనతో ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. చక్కగా సమయపాలనని కరెక్ట్ గా పాలిస్తూ ఉంటారు. ప్రపంచము సౌందర్యవంతంగాను స్ఫూర్తిదాయకంగాను ఉండాలని మనం కోరుకుంటే ప్రజలు హృదయాలని అభివృద్ధి చేయడం చాలా చాలా అవసరం. మరి ఒక నాయకుడిని ఒక ప్రజానాయకుని ఎన్నుకోవాలంటే మరి వాడి దుర్మార్గుడు వచ్చాడని తిట్టుకోవడం కాదు, ముందు ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలందరూ ఆ నాయకుడికి అమ్ముడైపోతున్నారు. ఎప్పుడైతే అమ్ముడైపోతున్నారో వాడు చెప్పినట్టు వింటున్నారు ఇక్కడ. కానీ అలాగా కాదు, ఒక నాయకుడు, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే ఇక్కడ హృదయాలన్నీ పరిశుద్ధమైనప్పుడు ప్రజలందరూ కూడా హృదయంతో ఉంటే హృదయం గల నాయకుడే దొరుకుతాడు. నాయకుడు అలాంటి నాయకుడు వచ్చాడని నాయకుడిని తిట్టుకోవడం కాదు, అలాంటి నాయకుడు రావడానికి కారణం ప్రజలే. ఈ ప్రజల్లో మార్పు రావాలి. అందుకనే ఆధ్యాత్మిక పరిపాలనకు రావాలని సోక్రటీస్ దగ్గర నుంచి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. మరి దాన్ని
ఒక ఒక స్థానాన్ని మనకి మన పత్రికారు వచ్చి మరి ఒక స్థానాన్ని ఏర్పరిచారు, ఒక పిరమిడ్ పార్టీని అమర్చారు. కానీ చాలా మంది అడిగారు, మీరు ఆధ్యాత్మికంగా ఉంటే మళ్ళీ ఈ పార్టీలు, ఈ గొడవలు, ఈ స్వలాభం ఏంటని. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరిపాలకులు వస్తారో అప్పుడే సుభిక్షితంగా దేశము విరాజిల్లుతూ ఉంటది అని చెప్తున్నారనమాట. ఒకసారి ఈ ఎంఎం మోరియా గారు రెండు రెక్కలు ఉన్న బొమ్మను చూశాడంట. బొమ్మను చూడగానే వెంటనే అనిపించిందంట, అవి ఎంత ఆ పక్షులు ఆ రెండు రెక్కలని విప్పుకుని ఆకాశంలో ఎలా ఎగిరిపోతున్నాయని. అలా కళ్ళు మూసుకున్నప్పుడు ఒక రెక్క మనసు, ఒక రెక్క హృదయము, ఆ రెండు ఏకమయ్యి ఆఖరి శ్వాస వదిలినప్పుడు ఆ సూక్ష్మ లోకాల్లోకి ఎగిరి వెళ్ళిపోతున్నాడు తను. ఎప్పుడైతే హృదయము మనసు ఆ రెండు రెక్కల్లాగా ఆ జ్ఞానాన్ని పొంది ఎవరైతే ఉంటారో, మరి పక్షి ఎలాగైతే వెళ్ళిపోతుందో ఆకాశంలోకి అలా ఎగురుతూ, అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రెక్కలను తగిలించుకుని ఆ సూక్ష్మ లోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటామంట. మరి ఆ విధంగా మనము రెండింటిని కూడా ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. ప్రజలు తన వివేక శక్తిని కోల్పోయి మేధస్సును ఇంక కోల్పోవడం గురించి చెప్పుకోవద్దండి. ఇంకా నిజానికి హృదయము మనసు అభివృద్ధి చెంది పరిపక్వత స్థాయికి చేరుకున్నప్పుడు హృదయము మనసు తనలో లీనం చేసుకుని త్రిముఖ వజ్రం వలె స్వచ్ఛమైన ప్రేమగాను, పవిత్రమైన సంకల్పంగాను, నిష్కల్మషమైన బుద్ధిగాను పనిచేస్తాయి. మరి ఇవన్నీ బుద్ధి, మనసు, చిత్తము అన్నీ ఏకమైపోతాయి. ఏకమైపోయి ఏక సంకల్పంతో మనం ఎలాంటి సంకల్పాన్ని మనం సృష్టించుకున్న విశ్వ సంకల్పాన్ని కూడా గొప్పగా నెరవేర్చగలుగుతాము అని చెప్తున్నారు. మరి హృదయం యొక్క సుగుణం, అసలైన సుగుణం ఏమిటంటే, సుగుణాలు హృదయానికి సంబంధించినవి. శతాబ్దాల పాటు మానవుడు సైన్స్ పరిజ్ఞానం కోసమో మానసిక అభివృద్ధి కోసమో ప్రయత్నాలు చేశాడు, కానీ హృదయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. హృదయం అభివృద్ధి చెందకుండా మనసు మానవ జాతి పవిత్ర చరిత్ర మొత్తము అర్థం చేసుకోలేని మందమతులైపోయారు. మరి తన యొక్క టెక్నాలజీని అంతా, సైన్స్ టెక్నాలజీ అంతా మనసుతోటి సృష్టించుకుంటున్నారు, కానీ హృదయాన్ని ఒక మూల పెట్టేశారు. మరి హృదయాన్ని వెలికి తీస్తేనే కానీ, వెలికి తీయకపోతే మరి వినాశకరమైనవే జరుగుతూ ఉంటాయి. ఆ సైన్స్ అభివృద్ధి చెంది ఏం చేశారు, భూమిని అంతా కలుషితం తీసేశారు. భూమి, నీరు మొత్తం అన్ని కలుషితం అయిపోయినాయి. మరి ఈ ఫ్యాక్టరీల వల్ల మరి కల్మషం అయిపోయింది మొత్తం అంతా కూడా. దీన్ని మళ్ళీ ఇంకొక 10 తరాలు పోయిన తర్వాత వచ్చిన ఒక మనవడు తాతను అడుగుతాడట, తాత మీరందరూ కూడా ఈ భూమిని, నీరుని, గాలిని, మమ్మల్ని కూడా కలుషితం చేసేసి మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఏం చేయాలి అని అంటే, మీరు బుద్ధి తెచ్చుకుని జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి మీరు కష్టపడి ఆ కలుషితాన్ని కడిగేయండి అని చెప్తున్నాడట తాత. ఆ కథ ఇందులో రాశాడనమాట. మరి ఎలా ఉంది చూడండి, ఇంత కలుషితం అయిపోయిన మనల్ని కదా ప్రకృతి వైపరీత్యాలు రావడానికి కారణం అవుతుంది. మరి మనసు ఆలోచించినప్పుడు, ప్రణాళికలు వేసినప్పుడు, లేదా దేన్నైనా సృష్టించినప్పుడు హృదయం దానిని ఇలా ప్రశ్నిస్తుందట. ఇది ప్రతి ఒక్కరి మనుగడను మేళవించి ఉంటుంది. ఒకసారి చిన్నది మళ్ళీ అయిపోతుంది కదా అని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అనమాట. మనసు మరి మనసు హృదయంలోకి రాకముందు ఇద్దరికి వాదన ఉంటుందట. మరి మనసు చెప్తుందట ప్రతి ఒక్కరి సంగతి చూసుకోవాలని హృదయం చెప్తుందట. అందరి సంగతి చూసుకోవడానికి మనకెందుకు, మనం బాగున్నామా లేదా అని మనసు అంటదట. మరి ఇది ఎంత బాగా రాశారండి. మరి హృదయం అందరికీ మంచి కావాలి, నీకు కూడా మంచిది కావాలి అంటుందట. అప్పుడు మనసు అంటుందట, అందరి గురించి ఎవరికి కావాలి, నన్ను కూడగొట్టుకోనివ్వు, నా జీవితాన్ని ఎంజాయ్ చేయనివ్వు అంటుందట. హృదయం మనకు ఉన్నది నలుగురితో పంచుకోకపోతే జీవితంలో ఏమీ సాధించలేము. కేవలము పంచుకోవడం ద్వారానే జీవితాన్ని ఆనందమయం చేసుకోగలము అంటే, ఆ విధంగా హృదయం మనసుని సరిచేస్తూ ఉంటదట, ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటదట. అప్పుడు మనసు అంటదట, మనసు కొత్త ఆవిష్కరణలు చేసినప్పుడు హృదయం ఈ ఆవిష్కరణ భూమికి మరియు మానవ జాతికి సంక్షేమానికి, భవిష్యత్తుకి, పురోభివృద్ధికి తోడ్పడకుండగా తన స్వార్థంతో తన సంపదని తన స్వార్థానికి, తన పిల్లలకి, తన కుటుంబానికే ఉపయోగించుకుంటాడు. కానీ వీళ్ళందరూ కూడా
మన వాళ్ళు అనే మాట నోటిలోకి రాదు. ఎవరు ఎలా పోతే నాకెందుకు, నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నారు, నా మనుషులు బాగున్నారని ఎప్పుడు నేను నా అనే కల్పిస్తూ ఉంటదట ఆ మనసు. మరి ఎప్పుడైతే హృదయమో మనసు అయిందో, ఒకటి అయిందో, అంతా ఆనందమయమే. పదైపోతుందండి. ఇంకొక 2 పాయింట్లు చెప్పుకుని ఆపేద్దామండి. మరి మానవ ఆత్మ మూలం నుండి వచ్చే ప్రతి సుగుణము మనిషి యొక్క మానసిక స్వభావంలోని భావోద్వేగాలను, స్వభావాలను మరియు భౌతిక స్వలాభాలను జీవ విద్యత్తు తీసుకొస్తుంది. అది మానవుని యొక్క ప్రయారూపము స్వభావాన్ని ఆరోగ్యవంతము, శక్తివంతము చేస్తుంది. మరి ఈ ఆత్మ మనసు అంటే మనసు అని ఎందుకు వాడాడండి? లాస్ట్ లో ఆత్మ అని చెప్తాడండి. ఫస్ట్ నుంచి హృదయం అని చెప్పుకుని వచ్చారు. హృదయం అన్నా ఆత్మ అన్నా ఒకటే అని లాస్ట్ లో కలుపుతాడనమాట. ఆత్మ అని అన్నిసార్లు చెప్పడం బాగుండదని, ఎప్పుడైతే ఈ ఆత్మ వికసిస్తుందో మరి మనం దేనినన్నా సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అని సుగుణాల శక్తిని ఇస్తాయి. అవి మీ పునాదిని నిర్మించి మీ భవిష్యత్తును తీర్చిదిద్ది మిమ్మల్ని మీరు అధిగమించడానికి కావాల్సిన దృఢ ప్రయత్నం చేస్తాయి అని చెప్తున్నారు. మీ శక్తిని పెంచుతాయి, పునాది ఏర్పడుతుంది అనమాట. మనసు ఎప్పుడైతే చిన్నపిల్లల దగ్గర నుంచి జ్ఞానం స్ట్రాంగ్ చేస్తామో, ఈ మనసు ఒక్కొక్కసారి గతి తెప్పి లాగుదామని చూసిన ఈ 12 రేకులు కూడా పటిష్టంగా ఆ పునాది గట్టిగా పడిందేమో, అది ఒక్కొక్కసారి కోపము, ద్వేషము, అసూయ వచ్చినా కానీ అవి కుసించుకుపోవంట. ఆ రేకులు కుసించుకోకుండా ఆ క్షణంలో కోపం వచ్చినా వెంటనే తెప్పరిల్లి మళ్ళీ ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చేస్తూ ఉంటారనమాట. అందుకని చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి దయ, కరుణ, క్షమ అనేది మొట్టమొదట నేర్పించాలటండి. ప్రతి ఒక్కరికి క్షమాతత్వం కలిగి ఉండడం, కృతజ్ఞతాభావం కలిగి ఉండడం నేర్పించాలి పిల్లలకి. కరుణ, దయ అనేది కూడా, అలాగే స్నేహతత్వం, మిత్రత్వాన్ని కూడా నేర్పించాలి. అక్కడ పోటీతత్వం లేకుండా పిల్లలకి మిత్రత్వాన్ని ఎప్పుడైతే ఏర్పరుస్తామో వాళ్ళ దగ్గర ఉన్నది పంచడం నేర్చుకుంటారు. పంచడం నేర్పించాలి పిల్లలకి. ఎప్పుడైతే మన తల్లిదండ్రులు ఈ విధంగా ఉన్నామో మన పిల్లల్ని సృజనాత్మకంగా మనము తయారు చేయగలుగుతామని చెప్తున్నారు. అందుకే ఇతరులు మంచినే ఆలోచించాలి, మంచి గురించే మాట్లాడాలి, మంచి కోసమే పనిచేయాలి. మంచితనం మన సంపదను వృద్ధి చేసి మన జీవితంలోని కష్ట సమయాల్లో మన బాకీలను తీర్చివేస్తుందటండి. మన బాకీలన్నీ తీర్చేస్తుందట కష్ట సమయాల్లో మనం ఇలాంటి మంచి మంచి పనులు చేస్తే. ఇంకా మాస్టర్ మౌర్య గారు చెప్తున్నారు, తన చిన్నతనంలోనంట ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టాన్నంతా కూడా తీర్చడానికే ఆయన సమయాన్ని అంతా వెచ్చించేవారట. ఒకసారి ఒక అవ్వకి వస్తువులు తేవడానికి వెళ్ళి రోజంతా అవ్వకి ఆ వస్తువులు కొనడానికే ఆ రోజంతా కేటాయించేశాడట. ఒక రోజున ఒక పిల్లి చిటారు కొమ్మనికి వెళ్ళిపోయి కింద పడిపోతానేమో అని భయం చొప్పున బిక్కు చిటారు కొమ్మని ఉంటే ఆ పిల్లికి ఎక్కడ దెబ్బ తగులుతుందని ఆ చెట్టు ఒక పూటంతా ఎక్కాడట. పూటంతా ఎక్కి పిల్లిని కాపాడాడట. అలాగే అందరికీ ఏం కావాలన్నా అవసరాలన్నీ తీరుస్తూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారట. అప్పుడు తనకు ఒక కష్టకాలం వచ్చిందట. తల్లి అందంట, నీ సమయాన్ని అంతా ఎక్కువ ఇతరులకి సహాయం చేయడానికే ఉపయోగిస్తున్నావు, నువ్వు ఎప్పుడు చదువుకుంటున్నావు అని తిడుతూ ఉండేదట. కానీ తను పగలంతా సహాయం చేసి రాత్రి చదువుకుంటూ ఉండేవాడట మాస్టర్ మౌర్య గారు. అప్పుడు ఒకసారి తనకి కష్టకాలం వచ్చిందట. చాలా స్కూటర్ మీద వెళ్తుంటే చాలా రోడ్డు ప్రమాదం జరిగిందట. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వచ్చి గుద్దినోడికి దెబ్బలు తగిలేంటి, కానీ తనకి ఒక్క దెబ్బ కూడా తగలకుండా ఆ భూదేవి తన్ను కాపాడిందట. నేను అందరికీ సహాయం చేయబట్టే కదా నన్ను భూదేవి నన్ను కాపాడిందని అనుకున్నాడట. ఒకసారి అడవిలోకి వెళ్ళాడట. అడవిలోకి వెళ్ళి నిద్ర వచ్చి పడుకున్నాడట. పడుకుంటే పక్కన పులి వచ్చి పడుకుందంట. పులి వచ్చి పడుకుంటే మెలకు వచ్చిన తర్వాత పులి పక్కన ఉందంట. లెగిస్తే ఎక్కడ ఆ పులి తినేస్తుందని భయపడిపోయాడంట. కానీ తన్ని ఏమీ చేయకుండా పులి వెళ్ళిపోయిందట. నా ప్రాణాలు అలా రక్షింపబడిందంటే నేను అందరికీ సహాయం చేయబట్టే నేను రక్షింపబడ్డానని చెప్పాడు. ఆ తర్వాత ట్రైన్ ఎక్కాడటండి. ట్రైన్ ఎక్కిన తర్వాత చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే సాహసంగా ఒంటరిగా అన్ని చోట్లకి వెళ్ళిపోతూ ఉండేవాడట. ట్రైన్ ఎక్కినప్పుడు ఆ ఇంజిన్ దాంట్లోకి వెళ్ళి కూర్చున్నాడట. ఆ ట్రైన్ బోగిలో కాకుండా ఇంజిన్ లో కూర్చున్నాడట. ట్రైన్ ఆగిన తర్వాత అది మన్నాడు వరకు ట్రైన్ కదలతటండి. ఆ ఇంజిన్ తాళం వేసేసి ఆడు నిద్రపోయాడట. చిన్నపిల్లాడు కదా, నిద్రపోయాడట. తాళం వేసేసి క్లోజ్ చేసుకుని ట్రైన్ ఆపేసి వెళ్ళిపోయారట అందరూ వెళ్ళిపోయిన తర్వాత తెల్లారిందంట. ఆగిన తర్వాత అక్కడ తాళం వేసేసి ఉంది. బయటకు మాట్లాడదామన్నా ఏమీ అవకాశం లేదట. అప్పుడు ప్రొద్దున లేసి ఆ ఇంజిన్ క్లీన్ చేయడానికి వచ్చాడంట.
ఒక అతను వచ్చి తలుపులు తీసేటప్పుడు నువ్వు ఇందులో ఉన్నావా, అసలు కేకలేసినా కూడా బయటికి వినబడదు అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఆ పిల్లోడు హడిలిపోకుండా ఎంతో ధైర్యంగా ఉన్నాడట. నేను ఇంత సహాయం ఇంతమందికి సహాయం చేసిన బట్టే నేను అలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు కూడా నాకు ఎలాంటి ఆపదలు రాకుండా నేను రక్షింపబడ్డాను అని చెప్పాడు. అలాగే ఇంకొక చిన్న కథ చెప్పారండి. ఒక ఒక మామూలు మధ్య తరగతి గల ఒక అబ్బాయి ఎప్పుడూ కూడా తనకు ఉన్న దాంట్లో అందరికీ దానం చేస్తూ ఉండేవాడట. అలాగే దానం చేస్తూ తను ఉన్నంతట్లో తను చూసుకుంటూ ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడట. ఒకసారి విపరీతమైన ఉదూత్ తుఫాను లాగా వచ్చి మొత్తం ఇల్లు ఆస్తి అన్ని కొట్టుకుపోయినాయి. అన్ని భార్య పిల్లలు అందరూ చనిపోయారట. ఇంక ఒక్కడు ఏకాకిలాగా ఒక్కడు ఉండిపోయాడంట. ఎవరెవరు ఎక్కడన్నా పని చేద్దామంటే అతనికి పని ఎవరూ ఇవ్వలేదంట. ఎందుకంటే అందరూ సహాయం తన వల్ల సహాయం పొందిన వాళ్ళందరూ కూడా మీరు కష్టపడడం ఏంటి, మేము చూసుకుంటామని వారం రోజులు ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు వాళ్ళ ఇంట్లో చక్కగా భోజనానికి పట్టుకి లోటు లేకుండా మళ్ళీ ఇంకొకరి ఇంటికి ఉంటే నాకు ఏదన్నా ఉద్యోగం ఇవ్వమంటే ఉద్యోగం ఇచ్చేవారు కదంట. మీరు నాకు ఆపద సమయంలో సహాయం చేశారు కాబట్టి మేము ఇంత అభివృద్ధి అయ్యాము, మిమ్మల్ని ఒక 10 రోజులు చూసుకుంటే మాకు ఆస్తి ఏమి తరిగిపోదని. మరి అలాగ అందరూ అలా చూస్తూ ఉన్నారటండి. అలా చూస్తూ ఉంటే ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడట. అతను చాలా ముసలోడు అయిపోయాడు అనమాట. వాళ్ళ పిల్లలు ఎవ్వరూ ఏమీ లేరన్నమాట. అతనికి చాలా ఎక్కువ ఆస్తి ఉంది. నాయన, నాకు ఒకప్పుడు మీ సహాయం నేను పొందాను, అందుకని నాకు పిల్లలు లేరు, ఎవరు లేరు, నా ఆస్తినంతా ఏ అనాథ శరణాలయాలకు రాసేద్దామని అనుకున్నాను, ఏ గుడికో రాసిద్దాం అనుకున్నాను, కానీ దేవుడిలా నువ్వు వచ్చావు. ఎందుకంటే నీ చేతిలో పెడితే నా ఆస్తిని అంతా కూడా దాన ధర్మాలు చేసి మరి పుణ్యాన్ని నేను కూడా సంపాదించుకుంటాను, నాకు ఎలాగా వయసు మళ్ళిపోయింది కదా అని మరి ఆ ఆస్తిని రాసిన ఒక 10 రోజులకి ఆ పెద్ద ఆయన చనిపోయాడట. మరి ఆయనకి అంత సంపద ఎలా వచ్చింది అని అంటే మరి తన దగ్గర ఉన్న సంపదనంతా కూడా అందరికీ పంచడం ద్వారానే తను కష్టపడకుండా ఆ సంపద అంటే ఎప్పుడైతే మనం ఇచ్చి ఉన్నామో ఈ జన్మలో ఇచ్చినా వచ్చే జన్మలో వచ్చినా మరి అలాంటి అనుకోకుండా మనకి అందుతూ ఉంటాయి. మనం ఇచ్చినప్పుడే మనకి అందుతూ ఉంటాయని ఎంతో అద్భుతంగా మనకి ఈ హృదయ జ్వాల అనే పుస్తకాన్ని తారకమ్మ గారు ఎంతో అద్భుతంగా మనకు అందించారు. మరి సగం పుస్తకమే చెప్పుకున్నామండి, సగమే అయ్యింది. 12 అధ్యాయాలండి, 6 అధ్యాయాల్లోకి చెప్పుకున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సారాంశాన్ని అంటే మళ్ళీ ఈ 12 రేకులనే ఇంకో 12 రేకులు తీస్తారండి. మళ్ళీ ఇంకో 12 రేకులు మళ్ళీ ఆ సుగుణాల గురించి మళ్ళీ చెప్పుకుని వస్తాడనమాట. ఫస్ట్ సుగుణాల గురించి చెప్పుకున్నాము, ఇంకో 12 సుగుణాలు మళ్ళా చూసుకుని కవర్ చేద్దామంటే చేద్దాం. అవునండి, చేద్దామండి, చేద్దామండి. మళ్ళీ మరి ఇంతటి తీసుకుంటే అండి బాగుంటుందండి. మరి ఇంతటి అద్భుతమైన ఈ హృదయ జ్వాల అందించిన టోర్కం సరాయ్ డారెన్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరి ఈ జ్ఞానాన్ని పంచే అవకాశాన్ని అంతటి భాగ్యాన్ని నాకు అందించిన రాధా మేడం గారికి, శ్రీకృష్ణ పిరమిడ్ యొక్క అధినేత మరి రాధాకృష్ణ శ్రీకృష్ణ పిరమిడ్ ఎక్కడో ఉందండి, జగదీశ్వరి మేడంకే ఉందండి. మూలం మన గురువు గారు బ్రహ్మరి సుభాష్ పత్రి గారికి మరి వేల వేల ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఇంతమంది మిత్రులు, అసలు మనకి ధ్యానమే లేకపోతే ఈ లాక్డౌన్ టైంలో చచ్చిపోయారు సామాన్య జనులండి. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయారు. మరి మనం ఎంతో ఎంజాయ్ చేశామండి. మరి ఇంతమంది మిత్రుల్ని కలిపిన ఆ గురువుకి ప్రతి క్షణమో కృతజ్ఞతలు తెలుపుకున్నా, ధన్యవాదాలు తెలుపుకున్నా ఆయన రుణం తీర్చుకోలేమండి. థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఈ జూమ్ లో ఉన్న ఆత్మమిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి, హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి అందరూ కూడా ఎంతో అద్భుతంగా మరి మనందరం కూడా 3 రోజుల నుంచి మేడం గారి దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ రోజు మేడం గారికి మనం 3వ రోజు ఆఖరి రోజు, మళ్ళీ మనం ఇంకొక 3 రోజులు మేడం గారికి మనం క్లాస్ తీసుకుందాము మేడం గారిది. ఇప్పుడు నాగమణి మాట్లాడమ్మా. రాధా మేడం నమస్తే. రాధా మేడం నమస్తే మేడం. మేడం నమస్తే. సీతాకుమారి నమస్తే అండి. మిమ్మల్ని చూసే భాగ్యం లేనట్టుంది మాకు. ఫోన్ కొనిచ్చేయాలి అది వచ్చేస్తుంది ఒకసారి మనసులో అనుకోండి.
ఆ నిజం ప్రకృతి మేడం. ఇచ్చేస్తుంది, అదే ప్రకృతి ఇచ్చేస్తుంది. సీతాకుమారి మేడం, ఈ హృదయ చెప్పండి మేడం. జ్వాల బుక్కు హృదయానికి అతుక్కుపోయింది. అతుకుపోయిందండి. హృదయానికి అతుక్కుపోయి హృదయం నుంచి ఓకే. బయటకు రానంటుంది. అంత బాగా ఓ చెప్పారు. చాలా బాగా ఓకే. చెప్పారు చాలా మేడం. చాలా చాలా ఎంత థ్యాంక్ యూ బాగా అండి. చెప్పారు తెలుసా? హృదయము మనస్సు ఏకమైపోతే కానిదంటూ ఏది లేదు ఇంకా. ఏది లేదు. అవును. ఏదైనా సరే మనం చేయగలం, విజయం సాధించగలం. ఎవరికైనా సహాయం చేయడంలో ఏంటి, ఎటువంటి పనులు చేయడం ఏంటి, హృదయం మనసు కూడా మనకి ఏకమైపోయిన సృజనాత్మకంగా ఏ పనైనా చేయగలం. మనం చేయగలం. గొప్ప గొప్ప పనులు చాకచక్యంగా నెరవేర్చగలం. హృదయానికి మనస్సుకి ఎప్పుడు తోడుండాలి. అప్పుడు ఉండాలి. హృదయ పురోభివృద్ధికి దారి తీస్తుంది. బాగుంది మేడం, ఎంత బాగుంది. భార్య పిల్లల్లోనే దైవత్వాన్ని చూడాలి. నిజం మేడం. ఎక్కడో అంతే లేడు కదండి. శివుడు, మన ఆత్మస్వరూపుడు మన హృదయంలో ఉన్నాడు. ఓకే. నిరాకార రూప నిర్వికార రూప విభుత్వాచ సర్వేన్ సర్వేంద్రియాణం. అంతే కదా, మనలోనే ఉన్నాడు శివుడు, ఎక్కడా లేడు. అదే ఆ అవును. బూజంతా దులగొట్టాల. ఆ బూజ ఇదే ధ్యానమే దులుపుతుంది, ఆ బూజంతా దులుపుతుంది. అవును. ఎంత బాగుంది మేడం. క్షమాతత్వం అందరిలోని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి యందు క్షమ కలిగి ఉండాలి. నిజం మేడం. బ్రహ్మ విద్య అందించిన గురువులకి కృతజ్ఞతలు. పత్రిజీ గురూజీకి వేల వేల కృతజ్ఞతలు. అవును. అంతే కదా మేడం. ఓకే. పిల్లలకి అంతే. నిజం చిన్నతనం నుండి స్నేహతత్వం, మనం మిత్రతత్వం, ప్రేమతత్వం, సర్వ జీవకోటి యందు కూడా క్షమాతత్వం అన్ని పిల్లలకు చెప్పాలి. నిజం మేడం. ఎన్ని విషయాలు నేర్చుకోవాలి మనం. నిజంగా చాలా చాలా ఉన్నాయి మేడం. ఎన్నో చక్కగా ఉన్నాయి మేడం. సానుభూతి అన్నది ఆ వ్యక్తి ఉన్న బాధకి మనం అనుగుణంగా చెప్పాలి. అవును. అంతేగాని మనం వాళ్ళు అయ్యో. ఆ వాడి తనే బాధతో ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే పుండి మీద కారం చల్లినట్టు నీ నువ్వు ధ్యానం జన్మలో చేయమంటే ఏం చేయలేదు. చేసావో నీ పాపాలే నువ్వు నీకు గత జన్మలో రోగాలయ్యే. అది ఎప్పుడు ఎప్పుడు అలాంటి మాటలు ఆడకూడదు. నిజంగా మేడం. ఈ ఈ ఓహో. ధ్యానుల దగ్గర ఇలాంటి మాటలు ఉండవు కదా మేడం. ఎల్లమ్మ పుల్లమ్మల దగ్గర మాట నువ్వు గత జన్మలో ఏదో చేసావే, అందుకే నీకు ఇలా జరిగింది మీకు మీకు భలే తెలీదండి. అనుకుంటారు మేడం. ఏంటి మేడం? ధ్యానుల దగ్గర కూడా వస్తున్నాయండి ఇలాంటి మాటలు. ధ్యానం ఇలాంటి చెప్తారండి, ధ్యానం ఆ, చెప్తారండి. ధ్యానం చెప్తే వాళ్ళు చేయరు, ఇంకా వాళ్ళకి ఇంకా ఆ స్థితి రానినప్పుడు చేయరు కదా. చేయకపోతే నేను ఆ, చెప్పాను కదా, నువ్వు ధ్యానం చేయలేదు, అందుకనే ఏ జన్మలో పాపం ఇలాగా ఆ, అనుభవిస్తున్నావు, ఆ, దుఃఖపడుతున్నావని వాళ్ళు ఇంకా ఇంకా ఆ, వెలికి చూసి బాధిస్తూ బెదిరిస్తారు, ఉంటారండి. బెదిరిస్తారు. బెదిరిస్తారు. సార్. సీతాకుమారి ధ్యానం మేడం, చేయక. మీరు చెప్పండి. మేడం ధ్యానం మీకు ఎలా ఉందో మంచి చెప్పండి. మేడం ధ్యానం చాలా మెడిటేషన్ ధ్యానం చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగుందా? చాలా బాగా చెప్పారు. బాగుందండి. ఎంత బాగుంది, మనకి ప్రతిదీ బాగుంది. మీకు తోర్పం గారే పెద్ద చెప్పారు. కళ్ళున్న కోడలు పిల్ల, మీరు అనుకున్నట్టు మీ కోడలు పిల్ల తెల్లగా చక్క పెద్ద పెద్ద ఆ, కళ్ళున్న అమ్మాయి వచ్చింది కదా మేడం. మీరు వచ్చింది అనుకున్న వచ్చిందండి. కోడలు పిల్ల వచ్చింది. వచ్చింది. ఓకే మేడం. వచ్చిందండి. మీ తోటి అప్పుడు పత్రిజీ సార్ మాట్లాడేటప్పుడు మీరు చాలా పొంగిపోయారు కదా మేడం. మీరు మాటల్లోని చెప్తుంటే ఆ భావం అంతా వ్యక్తీకరిస్తుంటే నేను అబ్బా అయితే ఆ రోజు మేడం ఎంత పొంగిపోయి ఉంటారు పత్రిజీ సార్ ఈ మేడంతో ఇలా మాట్లాడేటప్పుడు. మీ మాటల్లో తెలిసిపోతుంది మేడం. మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మేడం మీరందరూ వాట్ గ్రేట్ పర్సన్స్, ఎంతో అదృష్టవంతులు. నేను ఇంకా మీరు పత్రిజీ కూడా సార్ని ఎప్పుడు చూడలేదు. మీరు చూడకుండానే ఇంత జ్ఞానాన్ని పొందారు మీరు. మీరు చూస్తే ఇంకెంత నేను జ్ఞానమో. ఇంకా ఎప్పుడు చూడలేదు మేడం. నాకు సార్ ఒక్కసారి చూడాలని ఉంది. ఎప్పుడూ చూడలేదు నేను సార్ని. జూమ్ లో లైవ్ మాట్లాడావు కదమ్మా, జూమ్ లో ఏలూరులో మాట్లాడావు, చాలా మేడం. జూమ్ మీది లో ఏ ఊరండి? మాట్లాడావు. మేడం మీది ఏ అంటే ఊరు? నాకు అన్నది ఏంటంటే లైవ్ లోని సార్ని నేరుగా చూద్దామని మేడం. నేరుగా అది ఏ రోజు నాకు చూసేస్తారు. యూనివర్స్ కలిగిస్తుందో ఆ రోజు నేను పత్రిజీ ఎందుకో గురుజీని కలవాలి. హాస్టల్ గా మీ దగ్గరే ఉంటున్నారు ఆయన ఇప్పుడు. ఏమో మేడం, నిజమే మీ మేడం. దగ్గర లేకపోతే చెప్పొచ్చు మీరు అలా మాట్లాడలేరు కదా. అంతే. మీరు థ్యాంక్ క్లాసులు చెప్పిన మాస్టర్ లాగా చెప్తున్నారు. మీరు చెప్పండి మీ క్లాస్ ఒకసారి వింటాను జూమ్ లోని. థ్యాంక్ యూ మేడం. చెప్తాను మేడం. చెప్తాను బాగుందండి మేడం. మీ టాక్ బాగుంది. టాకింగ్ పవర్ ఉంది మీకు. ఓకే, చెప్తాను మేడం. చాలా బాగా చెప్పారు మేడం. 3 రోజులు అద్భుతంగా క్లాస్ జరిపారు. చాలా బాగుంది, ఎంతో ఎంతో బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వేల వేల కృతజ్ఞతలు మీకు మేడం. రాధా నమస్తే. మేడం, థ్యాంక్ యూ. రాధా మేడం, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంకెవరైనా మాట్లాడతారా? తులసి గారు మీరు మాట్లాడతారా? మాట్లాడండి. నచ్చినవి నచ్చనివి కూడా చెప్పండి మేడం. నచ్చనివి ఉంటే నచ్చేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. క్లాస్ చాలా సూపర్ గా చెప్పారండి. ఇప్పుడు
అంతర్ సౌందర్యం గురించి సమయాన్ని వినియోగించుకోవాలని, కృతజ్ఞతాభావం అన్నిటి యందు ఉండాలని, మరి పంచభూతాలు పంచభూతాల గురించి చెప్పుకోవాలి, తల్లిదండ్రులకు చెప్పుకోవాలి, విద్యను అందించిన మాస్టర్స్ చెప్పుకోవాలని, మరి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు చెప్పుకోవాలని కృతజ్ఞతాభావం గురించి చెప్పారు. 12 రేకులు అంటే సుగుణాల గురించి చెప్పారు. మరి అది నేను నిజంగా ఇంతవరకు ఎప్పుడు వినలేదండి. ఆ మరి ఆ భగవద్గీత చదివాను కానండి, అంటే హృదయమే ఆత్మ అని నాకు ఫస్ట్ అర్థమైందండి. మీరు లాస్ట్ మళ్ళీ అది ఆత్మ హృదయం మనస్సు ఆత్మ కలిస్తేనే మనం ఏ పని ఏది చేయాలన్నా చేయగలం. అది దాని గురించి హృదయ స్థానాన్ని గొప్పగా చెప్పారు. మరి ఆరోగ్యము సంపద అన్ని ఇచ్చాడు. సోమరుడిగా ఉంటే మరి ఏది సాధించలేమనేది భగవంతుడు తెలుసుకోవాలని కానీ భగవంతుడి మీద నేరం వేస్తాడండి. వీడు కష్టపడకుండా నాకు ఈ బేదరకంలోనే జీవించమని భగవంతుడు నాకు నిర్ణయించాడని చెప్తాడనమాట. వాడి సోమరితనం వదలకుండా కష్టపడకుండా ఒక్కసారి తను విజయాన్ని పొందలేదని మరి భగవంతుడి మీద నేరం వేస్తాడు. చాలా బాగా చెప్తున్నారండి మీరు క్లాసెస్ లో. జన్మ ఉండగానే జన్మని చూసుకుంటాం అంటే అదేనండి. అంతే. సంసారంలోని నిర్మాణం ఉందని, సంసారాన్ని వదిలిపెట్టి మన భార్య బిడ్డల సంసారంలోనే అంతా ఉంది కదా అంటే అన్నిటిలోనూ మొత్తం అన్ని జీవరాశుల్లోనూ ఉన్నది ఏదైతే ఉందో అదే ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపాన్ని ప్రేమించాలి అనేది చక్కగా చెప్పారండి. ఆ ప్రేమని కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవాలని, మరి అంటే అన్నిటినీ సమానంగా చూసినప్పుడే కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోగలుగుతారు. మరి సర్వజన కోటికి కృతజ్ఞత భావం నేర్పాలని, అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలని. మరి చిన్నప్పుడు చదువు అయ్యి చెప్పాం కానండి, మరి నిజంగా ఆత్మజ్ఞానం చెప్పలేదు. ఆత్మ అంటే వేరే అనుకుంటున్నాం కదా, మరి అది హృదయ స్థానంలోనే ఉంది అనేది పిల్లలకు నేర్పితే అది ఫస్ట్ వాళ్ళకి బాగుంటదండి. పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. అది మనకు తెలియక మనం నేర్పలేదు పిల్లలకి. అవును. అంతే కదా మరి. మరి పత్రిక పరిచయం అయిన తర్వాత మనకు కూడా జ్ఞానము అన్ని కూడా నేనే చేసుకుంటున్నాను, నేనే అనుకునేదాన్ని. ఈ నేను కాదు, నేను అనేది ఆత్మస్వరూపము. ఆ స్వరూపమే చేయిస్తుంది, ఆ స్వరూపమే చూస్తుంది, ఆ స్వరూపమే వింటుంది, ఆ స్వరూపమే మాట్లాడుతుంది అన్నది భగవద్గీత ఉపనిషత్తులు చదివిన తర్వాత, మరి బ్రహ్మసూత్రాలు చదివిన తర్వాత అర్థమైంది. అది అందాలంటే అది చిన్నప్పుడే పిల్లలకు నేర్పితే చాలా మంచిదండి. మరి హృదయం ఏకకాలంలో వికాసం కావాలన్నారు. మరి ఏకకాలము అంటే ఆత్మ మనసు కలిస్తేనే ఏకకాలం. అది మరి సైన్స్ అన్ని రంగంలో అభివృద్ధి చెందింది కానీ ఇది చెప్పలేదు అన్నారు. మరి ఇది ఎప్పుడో ఉంది కానండి, మనం అర్థం చేసుకోవడంలో తప్పు అయింది. అక్కడ పూర్వం నుంచి ఉంది కదా, కానీ మనం అర్థం చేసుకోలేదండి. అది అర్థం అవ్వకే కదండి ప్రాపంచికంగా ఎత్తుకుంటున్నాం. ఎప్పుడో భగవద్గీతలో ఎప్పుడో చెప్పాడు కదండి, ఆత్మజ్ఞానం పొందడం ఎలాగని ఎప్పుడో చెప్పాడు. కానీ పారాయణాలు చేశారు కానీ అందులో ఉన్న సారాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు కదా. ఆచరణ లేదు, పారాయణ ఉంది కానీ ఆచరణ లేదు. పారాయణంలోనే ఉండిపోయారు కానీ ఆచరణలో లేదు కదా. ప్రతి దాంట్లోనే అర్థం కూడా చదువుకుంటేనే దాన్ని క్లియర్ గా అర్థం అవుతుంది. ఉపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, హైమాత్మ బ్రహ్మ అనే విషయాలు కూడా అర్థం అవ్వాలి. ఆ సూత్రాలు కూడా తెలుసుండాలండి. అది హృదయము అర్థం. హృదయం యొక్క ప్రతిబింబము, హృదయం యొక్క ప్రతిబింబము బింబానికి తెలియదు, హృదయానికి తెలియదు. హృదయంలో ఉన్న ప్రతిబింబానికి తెలియదు అంటే అద్దానికి తెలియదు. అద్దంలో ఉన్న ప్రతిబింబానికి తెలియదు. బింబమునకు తెలుసు అంటే ఆత్మస్వరూపానికే తెలుసు అనేది మరి అది ఇప్పుడు తెలిసిన వాళ్ళని మనకు అంతా జ్ఞానంగా అర్థమవుతుందండి. ప్రతిదీ కూడా ఎవరు చెప్పినా అదే అర్థమవుతుందండి. ఇప్పుడు పిల్లలకి భగవద్గీత శ్లోకాలు చెప్తున్నానండి, నేర్పిస్తున్నానండి. ఈ 2 సంవత్సరాల నుంచి పిల్లలకి గీతా శ్లోకాలు నేర్పిస్తానండి. శ్లోకాలు అర్థంతో సహా. ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ అవుతుందండి జీకే గారిది, ప్రతి వారం పిల్లల చేత పాటిస్తున్నానండి. చాలా అద్భుతంగా చిన్నప్పుడు అండి ఎంత బాగా పట్టుకుంటారో తెలుసా అండి శ్లోకాలు. ఈ వారం శ్లోకం అర్థం ఇస్తే మళ్ళీ వారానికి అప్పచెప్పేస్తున్నారండి. అవునండి, వాళ్ళకి ఏకాగ్రత బాగాను
ఏకాగ్రత ఉంటది కాబట్టి ఎంత శృతి లయగా పాడుతున్నారండి పిల్లలు. శృతి లయ, అది చెప్పాను కదా, శృతి లయలాగా కలిసిపోవాలి. శృతి లయ ఉంటేనే సంగీతానికి అందము, అలాగే మనసు ఆత్మ కలిస్తేనే ఆనందం. శరీరానికి ఆనందం. ఆ, శృతి లయ కలిసి చెప్పారనమాట. చాలా బాగా థ్యాంక్ చెప్పారు. యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఓకే, పుష్ప ఠాగూర్ మేడం. నమస్తే అమ్మా. నమస్తే రాధా అండి, మ్యామ్, నమస్తే. సత్యకుమారి మ్యామ్. వేస్తాం. మ్యామ్, మీరు ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నారు అంటే మీ అనుభవాలు, ఎగ్జాంపుల్స్, బుక్ లో ఉన్నది కొంచెం కూడా మేము ఒక్క సెకండ్ కూడా మైండ్ డీవియేట్ అవ్వకుండా చాలా అనర్గళంగా, కంటెంట్ కూడా చాలా బాగుంది, చాలా అర్థవంతంగా, చాలా బాగుందమ్మా. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏ విజయమైనా సాధించాలి అంటే మనసు, హృదయం ఏకం అవ్వాలి అన్నారు. మరి మైండ్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడొస్తుంది అమ్మా? మైండ్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అది కూడా ఉంటుంది కదా మనం ఏదైనా సాధించాలి అంటే. సాధించాలంటే అందుకనే కదా, మనసు ఒక దాంట్లోని కుదరదండి, అలాగే హృదయం ఆత్మ ఒకటి సక్సెస్ అవ్వదు. ఆ మైండ్, ఆ మనసు ఆత్మ ఏకమైనప్పుడు మాత్రమే మైండ్ ఏ అంటేనే విజయమైనా మనసు. సాధించగలుగుతాము. మైండ్ అంటేనే మనసు. మనసు మైండ్ అంటే మనసు. ఓకే. ఆలోచించేది అదే కదా. ఆ రెండు ఏకమైనప్పుడే ఆ సక్సెస్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఆ మనసులో ఓకే, కూడా ఓకే, రెండు అర్థమైంది. రకాలు. మనసులో కూడా మళ్ళీ రెండు మళ్ళీ రకాలు. సుప్త చేతన మనస్సు, మామూలు మనస్సు, రెండు ఇప్పుడు మనసు. కాన్షియస్ మైండ్, హృదయం అనేది ఒకటే చైతన్యంతో ఉంటుందండి, ఎప్పుడు సుగుణాలతోటే ఉంటుంది హృదయం. అవును. కానీ మనసు అనేది సంకల్ప వికల్పాలు రెండు సృష్టిస్తూ ఉంటదండి. సంకల్పం ఉంటుంది, వికల్పం రెండిటిల్లో ఉంటది. అది విచక్షణ జ్ఞానం మనకు తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే బుద్ధి. సంకల్పాన్ని తీసుకుంటాము, వికల్పాన్ని గొంతులోనే సమాధి చేసేస్తాం. సేత్ చెప్తాడండి, మీకు రెండు సంకల్పాల్లోని వేరే చేసుకోవాలంటే వికల్పమే, ఎన్నో జన్మల నుంచి వికల్పాలని తీసుకోవడం అలవాటు చేసుకున్నాం కాబట్టి అదే ఆకర్షించదు మనల్ని. మరి ఎప్పుడైతే వికల్పాన్ని ఆకర్షించుకుంటామో మనం కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు సంకల్పం కూడా ఉంటది, కానీ సంకల్పాన్ని మనం ఆకర్షించము. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ రెండింటికి బ్యారేజ్ మనకు అర్థం అవుతుంది. సంకల్పమా వికల్పమా, ఎదుటివాడు మనల్ని బాధిస్తున్నాడు, వాడిని తిట్టేయాలనిపించేస్తుంది ఈ మనసు, వికల్పమైన మనసు. కానీ ఇక్కడ సంకల్పం అనే మనసు అంటది, వాడు తెలియక తిట్టాడు, ఊరుకుంటే పోయేదానికి ఎందుకు గొడవ పెట్టుకోమని చెప్తుంది. అయినా సరే ఇక్కడ అహంకారంతో, కోపంతో వెళ్ళిపోతాడు. అప్పుడు హృదయం చెప్తుంది, నువ్వు కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళిపో, ధ్యానం చెయ్యి, ఒక్క నిమిషం నీ మీద నువ్వు ఎరుకుంటే అందరినీ ప్రేమించగలుగుతావని అప్పుడు మన ఆత్మ చెప్తుంది. అదండి, మూడు పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏది చేస్తే అది బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయిస్తుంది. దీనికి ఒక చిన్న కథ ఉంది, చెప్పనా? ఇప్పుడు టైం అవ్వదేమో. ఇది తెలుసుకోవాలంటే చిన్న కథ. ఇప్పుడు సంకల్పం అండి, ఒక దొంగోడు సంకల్పం పెట్టుకుంటాడు దొంగతనం చేయడానికి, ఆడి దృష్టిలో అదే గొప్ప. అలాగే ఒక పెళ్లి చేయాలని ఒక మంచోడు సంకల్పం పెట్టుకుంటాడు, తన కూతురికి మంచి సంబంధం చేసి ఎంతో ఆడంబరంగా ఎవరు చేయలేనటువంటి గొప్పగా చేయాలని అనుకుంటాడు. ఈ సంకల్పం ఇద్దరిది, ఒకటి చెడ్డ సంకల్పం, ఒకటి మంచి సంకల్పం. కానీ ఆ చెడ్డోడు ఆ సంకల్పాన్ని పదే 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 మననం చేస్తూ ఉంటాడు, చింతన చేస్తూ ఉంటాడు. ఆ బుద్ధి నిర్ణయించేస్తుంది, చక్కగా నేను చేశానని గొప్పగా. ఒక దొంగతనానికి ఎంచుకుంటాడు, ఒక ఇల్లుని ఎంచుకుంటాడు, చింతన చేశాడు కదా, అది పటిష్టంగా అవుతుంది. చక్కగా వెళ్ళి దొంగతనం చేసేస్తాడు, ఎవరికి పట్టుబడకుండా. అబ్బా నేను కాబట్టి జయించానని. మరి ఇది జరిపించింది బుద్ధే కదా. అలాగే ఒక మంచి పని చేయడానికి, ఒక గుడి కట్టాలని కానీ, పెళ్లి చేయాలని కానీ, ఒక పిరమిడ్ కట్టాలని ఒక సంకల్పం పెట్టుకుంటే దానికి తగ్గ సంపదని ఏర్పరచుకోవడానికి చింతన చేస్తూ ఉంటాడు కదా. ప్రతి నిమిషం కూడా ఆ పిరమిడ్ తయారవ్వాలి, తయారైన తర్వాత ఆ పిరమిడ్ లోకి జనం రావాలని అలా చింతన చేస్తూ ఉంటాడు. మరి అది కూడా ఆ మనసు జరిపించేస్తుంది కదా, బుద్ధి జరిపిస్తుంది కదా. ఆ మనసు మరి ఆ యొక్క ఆలోచన వస్తుంది లోపల నుంచి, ఆ మనసు నుంచి, మైండ్ నుంచి ఆలోచన వస్తుంది. దాన్ని వెంటనే ఈ బుద్ధి నిర్ణయించేస్తుంది. చిత్తము చింతన చేస్తూ ఉంటే బుద్ధి నిర్ణయిస్తుంది. అహంకారము, నేను కాబట్టి, ఇక్కడ నేను నాది, మళ్ళీ అందులో చిక్కుకుపోతాం మళ్ళీని. నేను కాబట్టి
అందరికనగా గొప్పగా చేశాను. ఇక్కడ నేను నాదే అని వదిలిపెట్టాలి. ప్రతిదీ కూడా నేను నాదే అని వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడే అందులో కూడా మనకి మార్కులు పడతాయి. ఒక సుగుణం మనకి వికసిస్తుంది. అది అర్థమైందండి మీకు? ఈ థ్యాంక్ కథ యూ అమ్మా. చెప్తా- ఇప్పుడు ఈ కథ అర్థమైంది మాకు. చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ అందరికి కూడా. మరి మేడం గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. మేడం ధన్యవాదాలు. మళ్ళీ మీరు మరో 3 రోజులు తీసుకుందరు కానీ హృదయ ద్వారా. తీసుకుందాం. ఓకేనా? తీసుకుందాం. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. రేపు మేడం వేరే మేడం అడిగాను, అందుకని సంపద సృష్టి గురించి చెప్తానన్నారు. ఒకవేళ ఆవిడ చెప్తానంటే సరే, రాతే మళ్ళీ మీకు నేను ఫోన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం.